నమస్కారం. ఈరోజు వార్తల్లోని వివరాలు. రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ వెంకట్రావు కుమారుడు రాజేష్ కాలేజీ విద్యార్థిని రజనీని ర్యాగింగ్ చేసిన కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఈరోజు కోర్టులో తీర్పునివ్వనున్నారు. ఈ కేసులో ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి రాజేశ్వరీదేవి రజనీ తరఫున వాదిస్తున్నారు. ఆ విషయం మాకు తెలుసు. పాపం ఆ మంత్రి గారి కొడుకు రాజేశ్వరీదేవి చేతికి చిక్కాక జైలుకెళ్ళక చస్తాడా? మంత్రి గారి అబ్బాయి నిజంగా జైలుకి వెళ్తాడంటారా మావయ్య? చూడమ్మా, రాముడి బాణం తగలక తప్పదు, శ్రీహరికోట రాకెట్ ఎగరక తప్పదు, రాజేశ్వరీదేవి వాదనలో గెలవక తప్పదు. దట్ ఈస్ రాజేశ్వరీదేవి. మిలాడ్, రాజేష్ అనబడే ఈ ముద్దాయి కాలేజీలో రజనీ అనే అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేంత దారుణంగా ర్యాగింగ్ చేశాడు. ఈ కేసులో ఇతన్ని అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ని సాక్షిగా ప్రవేశపెట్టమని కోర్టు వారిని కోరుతున్నాను. ఆ ఆఫీసర్ సస్పెన్షన్ లో ఉన్నాడు యువర్. ఐ సీ. సస్పెండ్ అయ్యాడా? డిపార్ట్మెంట్ వారి చేత బలవంతంగా సస్పెండ్ చేయించబడ్డాడా? వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. మిలాడ్, ఈ కేసులో ప్రధాన సాక్షి సస్పెండ్ చేయబడ్డ పోలీస్ ఆఫీసర్ ఒక నేరస్తుడిని కాపాడడం కోసం ఒక సిన్సియర్ ఆఫీసర్ ని సస్పెండ్ అన్న వేటుకు బలి చేసింది మన పోలీస్ డిపార్ట్మెంట్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నేరస్తుడు శిక్షింపబడ్డాడా రక్షింపబడ్డాడా అని తేల్చవలసింది కోర్టు వారు. ఒక పోలీస్ ఆఫీసర్ను సస్పెండ్ చేసింది నేరస్తుడిని రక్షించుకోవడానికి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ మీదే నిందలు వేస్తున్నారు. నిందలు కాదు యువర్ ఆనర్, పచ్చి నిజాలు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫైల్ చేసిన ఒక కేసుని ప్రాసిక్యూటర్ నిలబెట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాలి. వాళ్ళు చేస్తారు కూడా. ఎందుకు? కోర్టులో గెలిచే ప్రతి కేసు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక గోల్డ్ మెడల్ లాంటిది కనుక. కానీ ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు. వై? ఈ కేసు ఛార్జ్ తీసుకున్న మరో ఆఫీసర్ సాక్ష్యాలు సేకరించలేకపోయాడు. వై? ఇక్కడ ఒక హర్షద్ మెహతాని విచారిస్తున్నట్టు, ఒక వీరప్పని కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు ఎక్కడ చూసినా గన్ మ్యాన్లు, సెక్యూరిటీ గార్డ్స్, పోలీసులు. కోర్టు ఆవరణంతా దిగ్బంధనం చేశారు పొలిటీషియన్స్. వై? సాక్షుల్ని కోర్టుకు రాకుండా చేసేసి ముద్దాయికి శిక్ష పడకుండా చేయాలన్నదే డిఫెన్స్ లాయర్ గారి పన్నాగం. ఆమె కరెక్ట్? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆ రోజు జరిగిన సంఘటనని ప్రత్యక్షంగా చూసిన సాక్షి ఐ విట్నెస్ కావాలని కోరుతున్నారు డిఫెన్స్ కౌన్సిల్. ఎస్, ఐ విట్నెస్. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు యువర్ ఆనర్. ఆర్ యు ఎ లాయర్? నో సార్, నేను ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఒక స్టూడెంట్ని. వాట్? అవును సార్, ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యం చెప్పడానికి న్యూ కాలేజ్ నుంచి వచ్చాను. సాక్షులను అడ్డుకుంటున్న పోలీసు నుంచి తప్పించుకోవడానికి ఇలా నల్లకుడి తొడుక్కుని వచ్చాను. నేను చేసింది నేరమే అయితే నన్ను శిక్షించండి, కానీ దయచేసి నా సాక్ష్యం మాత్రం తీసుకోండి. మీరేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిదప గుడ్లవల్లేరు రాజేష్ అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసులో పోలీసులు నిర్వహించిన పాత్ర పట్ల కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సిన్సియర్గా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన ఎస్ఐ రవీంద్రకి తిరిగి ఉద్యోగ బాధ్యతలు అప్పగించవలసిందిగా కోర్టు ఆదేశిస్తోంది. ఇక ఎంతో నేర్పుతో సాహసంతో ఈ కేసుని కొత్త మలుపు తిప్పిన యువకుడు విజయ్ని కోర్టు ప్రత్యేకంగా అభినందిస్తోంది. వచ్చేసారు. వెల్కమ్. ఏమిటిదంతా? ఆగండి అత్తయ్య,
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి వీధిలో. ఆపండమ్మా, ఇంకా ఏమిటి దిష్టి తీసే పద్ధతి? పాత పద్ధతి. బళ్ళు ఓడలయ్యాయి, ఓడలు విమానాలు అయ్యాయి, విమానాలు రాకెట్లు అయ్యాయి. ఈ దిష్టి తీసే పద్ధతి మాత్రం మారలా. ఆ ప్లేట్ ఇవ్వండి, మీరు పైకి వెళ్ళిపోండి. జడ్జి గారి దిష్టి, ముద్దాయి దిష్టి, సాక్షుల దిష్టి, పోలీసుల దిష్టి, దొంగోళ్ళ దిష్టి, పొలిటికల్ లీడర్ దిష్టి. సివిల్ దిష్టి, క్రిమినల్ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈదో వాళ్ళ దిష్టి. అటు ఇచ్చుగా. ఏమిటయ్యా ఇదంతా? వీళ్ళ చేతస్థానికి తోడు మీరు కూడా తయారయ్యారా? ఆ, అలా కొట్టిపారేకండి అత్తయ్య. పాపిష్టి కళ్ళు పడితే పచ్చని చెట్టు కూడా మాడి మసైపోతుందంటారు. అసలే మీరు. కమ్మాన్, నేనేమైనా కొత్త పెళ్లి కూతున్నా హారతులు ఇచ్చి హార్బాటాలు చేయడానికి? ఆర్భాటం కాకపోతే మరేమిటో? నువ్వేమైనా సామాన్యమైన పని చేశావా? హోమ్ మినిస్టర్ కొడుకైనా చట్టానికి అతీతుడు కాదని నిరూపించావు. ప్రతిపక్షాల నోళ్లు మూయించి ప్రజల కళ్ళు తెరిపించావు. అది మా అందరికీ సంతోషం కదూ? నాకు మాత్రం సంతోషంగా లేదు. ఎందుకని? ఏమిటది? సిగరెట్. అది నాకు తెలుసు. ఆ. ఎవరు కాల్చారు? అది నేనే సరదాగా. చూడండి, ఇవాళ సరదా అంటారు, రేపు అలవాటైపోయిందంటారు. పొగ తాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో, ఆరోగ్యమైన కుటుంబానికి క్రమశిక్షణ లేకపోవడం కూడా హానికరమే. ఇవాళ నేను కోర్టులో గెలిచానని మీరందరూ నన్ను అభినందించారు. చూడండి, మిమ్మల్ని మీ పిల్లలు అభినందించాలి, వాళ్ళని వాళ్ళ పిల్లలు అభినందించాలి. అలా ఉండాలి మన ప్రవర్తన. ఐ మీన్ టు సే యు నీడ్ డిసిప్లిన్. క్రిమన్నాయ్, ఏంట్రా? మొగుడు సిగరెట్ కాల్చాడంటేనే మేడం ఎంతగా ఫైర్ అయిపోతుంది. నువ్వు మందు కొట్టి మానభంగాలు చేస్తావని తెలిస్తే మంట చేస్తుందేమో. నువ్వు నోరు మూయ్. ఓకే. బాబు, మనం ఎన్ని ఇట్టురు మనం ఎన్ని జడలు లాగాం, ఎన్ని గోళ్లు దూకాం అనేది ముఖ్యం కాదు బాబు, ఎంత చదువుకున్నాం అనేది ముఖ్యం. సపోజ్ నన్ను చూడండి, 2 ముక్కలు చదువుకున్నాను, 4 మెతుకులు తింటున్నా. 4. ఇప్పుడు అక్కడ అది ఉందా, ఇలా వెళ్తే ఇది ఉత్తర అమెరికా. అక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వస్తే ఎక్కడ ఉంది? ఏమిటది? గడప్ చెప్పనేవా? ఏమిటదని అడిగాను సార్. చెబుతున్నాను కదా, వినాలి కదా. నువ్వా లెక్చరర్ నేనా? మీరే సార్. ఊగా ఇప్పుడు బోర్డు పాఠం ఉంది మరి. అది గది 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 ఆ పైన ఉన్న పర్వత శ్రేణులన్నీ పరిశీలించుకుని ఇలా కిందకి దిగొస్తే ఎక్కడ ఉంది హిందూ మహాసముద్రం. మాస్టర్, ఇథియోపియా ఎక్కడండి? ఇథియోపియా ఏ ఉంటుందమ్మా? ఎక్కడ పోతే పొద్దునుంది కదా. ఎక్కడో చెప్పండి. ఎక్కడ పోతే ఇథియోపియా కదా. నిన్నుంది ఉంటది, ఎక్కడికి పోదు. ఇతనికి చదువుకోవాలనే కుతూహలం బాగా మెండు ఎక్కువ. ఇప్పుడే కావాలా? ఉంటది, ఇస్తా. నువ్వేం కంగారు పడు, ఇథియోపియా కదా. నేస్తా నేస్తా ఇస్తాను బాబు. నీకు ఇథియోపియా ఇస్తా, నీకు ఏకాగ్రత ఎక్కువ కదా. అన్నట్టు ఏకాగ్రత అంటే ఒకటి జ్ఞాపకం వచ్చింది. అబ్బాయిలు, ఏకాగ్రత కోసం తమ జీవితాలు అర్పించిన 2 మహానుభావులు జీవిత చరిత్ర చెప్పాలి మీకు. 1 మా తాతగారైన చెత్తపల్లి చెంచురామయ్య గారు, 2 మా నాన్నగారైన చెత్తపల్లి కంచురామయ్య గారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు బొంబాయి యూనివర్సిటీలో పాఠం చెప్తున్న మా తాతగారు ఫిరంగులు పేలినా, బాంబులు బద్దలైనా చెక్కు చెదరని ఏకాగ్రతతో పాఠం చెప్తూనే ఉన్నారు, విద్యార్థులు వింటూనే ఉన్నారు. అలాగే మా నాన్నగారైన చెత్తపల్లి కంచురామయ్య గారు 1977 దివిసీమలో టైడల్ వేవ్ వచ్చినప్పుడు ఏకాగ్రత చెక్కు చెదరకుండా పాఠం చెప్తూనే ఉన్నారు, పిల్లలు బొమ్మల్లాగా అలాగే ఉండిపోయారు. హలో, ఎవరు మాట్లాడేది? టంగుటూరు నుంచి టెర్రరిస్టుదేవని మాట్లాడుతున్నాను. టెర్రరీశ్వరిదేవా? అదేం పేరు తల్లి? రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైనట్టు నిరుద్యోగంతో రగిలి టెర్రరిస్ట్ గా మారిందాన్ని. టెర్రరిస్ట్ డిపార్ట్మెంట్ కి హెడ్ ని. టెర్రరిస్ట్ గా మారావా? ఎందుకు అలాగా? చెప్పేది వినబోయ్. మన దేశ వ్యాప్తంగా ఉన్న కళాశాలలు అమాయకులైన విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సింది పోయి నిరుద్యోగులుగాను టెర్రరిస్టులుగాను తయారు చేస్తున్నాయి. అందుకే ఈ కాలేజీలన్నింటినీ ఒకే రోజు ఒకే ముహూర్తాన్ని బాంబ్స్ తో బ్లాస్ట్ చేయడానికి నిర్ణయించాం. కాబట్టి మా టైం ప్రకారం మీ కాలేజ్ బ్లాస్ట్ అవడానికి 5 నిమిషాలు టైం ఉంది. అలా నా పూర్వీకుల ఏకాగ్రతే ఆ భగవంతుడు నాకు ప్రసాదించాడు. పాఠం చెప్పేప్పుడు నా పద్ధతి అంతే. హరిహర రుద్రాదులు ఎదురైనా, భూమి 2గా చీలినా, ఆకాశం బద్దలైనా నా ఏకాగ్రత ఏమాత్రం చెక్కు చెదరదు. ఎవడో
ఎవడో చెత్త ఏదో మన కాలేజీలో బాంబు పెట్టాడంట. పాఠం లేదు, గోటం లేదు, పారిపోండి. త్వరగా రండి, ప్రియాంక కార్లో పారిపోదాం. ఎక్కడికి? ఎవరో మన కాలేజ్ లో టెర్రరిస్టులు బాంబు పెట్టారట, అది కాసేపట్లో పేలబోతుంది. అది పేల్దలేవే. నీకెలా తెలుసు? మనందరం కాలేజ్ ఎగ్గొట్టి మార్నింగ్ షో సినిమాకి చెక్కేద్దాం అనుకున్నాం కదా. అవును. అందుకే అసలు ఈ రోజు కాలేజే లేకుండా చేయడానికి నేనే ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి ఈ బాంబు డ్రామా ఆడాను. అవును, నేనే. ఎలా ఉంది నా ఐడియా? పరమ చెత్తగా ఉంది. కాలేజీకి వచ్చి చదువుకోవడానికి లేక ఇలాంటి మిస్ఫోర్ట్వంటి వేషాలు వేయడానికి. నన్ను మిస్ఫోర్ట్వంటి అంటావా? ఎంత పొగరు నీకు! పొగరు నాకు కాదు, నీకు. బాంబులు పెట్టామని బెదిరించే టెర్రరిస్టులకు కూడా ఏదో ఒక ఆశయం ఉంటుంది. కానీ డబ్బులో పుట్టి డబ్బులు పెరిగే నీలాంటి క్యాపిటలిస్టులకు ఉండే వ్యసనాలు చాలా ప్రమాదకరమైనవి. కేవలం సినిమాకి వెళ్లాలనే నీ పనికి మళ్ళీ సరదా కోసం చదువుకోవడానికి వచ్చిన ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం దారుణం. ఐ ఫీల్ పిటీ ఫర్ యూ. మేడం మీ కూర్చుంది, కొడండి. అది వెరీ గుడ్ మేడం, కొడండి. ఇక నా వల్ల కాదు. మేడం కంగ్రాట్స్. సార్ మేడం గారా మజాక. మేడం గారిని ఆ కోర్టులోనే కాదు ఈ కోర్టులో కూడా ఎవరు ఓడించలేరు. నేను ఓడిస్తాను. శభాష్ బేబీ, గో అహెడ్. మమ్మీ, ఈ దెబ్బతో నువ్వు ముందు నువ్వు ఆడవే. రెడీ? గెలవటం ఖాయం మావయ్య. బేబీ గెలవటం ఖాయం. మమ్మీ ఓడిపోతుంది. కాదు, అత్తయ్య గెలుస్తారు. పన్ను ఏమిటి? మీరు పన్ను ఓడిపోతే ఈ రోజు వంట మీరు చేయాలి, మేము ఓడిపోతే మేమే చేస్తాం. అలాగా? కమాన్ కమాన్ బేబీ. ప్రియా ఓడిపోతే వంట చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. అత్తయ్య, మీరు ఓడకూడదు, కొట్టండి. చూసారా మీ మమ్మీ ఓడిపోయింది. అదేంటత్తయ్య, ఇన్నాళ్ళకి మీ అబ్బాయిల చేత వంట చేయించే మంచి అవకాశాన్ని పోగొట్టారు. వాళ్ళు వంట చేస్తే పనిష్మెంట్ వాళ్ళకి కాదమ్మా, అది తినబోయే మనకి. మరే కిందసారి ఇలాగే వీళ్ళు ఓడిపోయి వంట చేస్తే నేను ఆ ఫుడ్ తిని 3 రోజుల పాటు బాత్రూమ్ ఎక్కాదిగా డోర్ పగిలిపోయింది. చూసావా రాజేశ్వరి, ఇన్నాళ్ళకి నా చేతిలో కాకపోయినా నా కూతురి చేతిలో ఓడిపోయావు. అది నాకు కూతురేనండి, అది ఓడిపోతే నాకు గెలిపేలా అవుతుంది. అందుకే దాన్ని గెలిపించి నేను గెలిచాను. థ్యాంక్ యూ మమ్మీ. నీ ఫేవరెట్ హీరో నాగార్జున ఇప్పుడు వస్తే ఏం చేస్తావే? గట్టిగా కౌగిలించుకుంటే హలో ప్రియాంక గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సిస్టర్స్. ఏమైందే వీళ్ళకి ఈ రోజు ఎంత మర్యాదగా పిలుస్తున్నారు? పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా? కాదే, ఎలక్షన్ కుక్క. వావ్, ఎలక్షన్లా ఎంచక్క కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలు చూడొచ్చు. ఏయ్ చిన్నోర్మి, ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారు? ఏంటేంటి పోటీయా? ఈ కాలేజీలో ఆ విక్కీగాడు ఉండగా మరొకరు నామినేషన్ వేసే ప్రశ్నే లేదు. అబ్బా, కుక్కని సింహాసనం ఎక్కించినట్టు ఇదెక్కడ గొడవే? ఆ విక్కీగాడికి ఓటేసే కంటే ఏ మ్యాట్ నీకో చెక్కేస్తా. నువ్వు వస్తావుటే? ఏయ్ చిన్నోర్మి, నువ్వే సినిమా హాల్లోనో గుండాకి చేస్తావు. ఈడియట్. ఏయ్ ఐడియా, విక్కీకి యాంటీగా పోటీ చేసే మనగాడు దొరికాడు. అంత దమ్మున్న మగాడెవడే? ఉన్నాడు. ర్యాగింగ్ కేసులో మినిస్టర్ కొడుక్కి ఆపోజిట్ గా సాక్ష్యం చెప్పిన డేర్ డెవిల్ విజయ్. ఎవరెవరు? ప్రేమ పాఠాలంటేనే అమ్మాయిలా గోళ్లు గిల్లుకుంటాడా మఫత్లాలా? మఫత్లాలంటావేంటి? నడకలో టీవీ, చూపులో మగతనం, 6 అడుగుల ఎత్తు. హుస్సేన్ సాగర్ లోనూ ఉన్నాడమ్మా బుద్ధుడు, 60 అడుగుల ఎత్తు. ఏం లాభం, నిలబెట్టక ముందే అవునే, అమ్మాయిలు చూస్తే అలహాబాద్ వరకు పరిగెత్తే ఆ విజయ్ తో మనకెందుకే? ఓహో అలాగా. అయితే విజయ్ చేత డైరెక్ట్ గా అమ్మాయిలే కన్ను కొట్టిస్తాను. కన్ను గీటుకో ఓటు చొప్పున గర్ల్స్ అంతా ఓటేస్తారా? విజయ్ కన్ను కొట్టాలే గాని డైరెక్ట్ గా ముద్దడిగిన ఇచ్చేస్తారు మన వాళ్ళు. బట్ ఇట్స్ ఇంపాసిబుల్ ప్రియా. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్ రమ్య. ఇక ముద్దుల కౌంటింగ్ మీరు చూసుకోండి, ఓట్ల లెక్క నేను చూసుకుంటాను. ఓకే? అమ్మ లాలీపాప్,
ఇదేంటమ్మా? సెంటు బాట్లమ్మా, సెంటు బాట్లమ్మా. నీ మొహం. ఇది క్లిక్ చిక్ లిక్విడ్. క్లిక్ చిక్ అదేంటే? అది నాయనా అప్పారావు. మేడం, ఈ రోజు నా బర్త్డే. ఈ డ్రింక్ తీసుకో. ఎలా ఉంది అప్పారావు? ఏమిటనిగా ఉంది మేడం. అదేంటి అలా కనుకొడుతున్నాడు? అదే నీ క్లిక్ చిక్ మహిమ. ఇదొక్క డ్రాపు డ్రింక్ లో కలిపి ఆ విజయ్ చేత సిప్ చేయించావనుకో, ఆంక్ మారే ఓ లడకా ఆంక్ మారే ఆంక్ మారే ఓ లడకా ఆంక్ మారే. గట్టిగా అరవకు. నీ వెళ్ళి బర్త్డే అని చెప్పి ఆ విజయం తీసుకొస్తాను. ఈ లోపు ఈ లిక్విడ్ నా డ్రింక్ లో కలిపి రెడీగా ఉంచు. ఓకే? ఓకే. పాపా. ఎవరప్పా? నేనే. హాయ్ విజయ్. నీకోసమే ఇది కలుపుతున్నట్టు నీకెలా తెలుసబ్బా? మరి అదేనమ్మా లాలీపాప్ లాజిక్. మై డియర్ పిచ్చి లాలీ, నేను ఒక్కడనే తాగి కొట్టాననుకో ఏముంటుందమ్మా చులక్ కొట్టుడు. అదే కాలేజ్ అంతా తాగి కొట్టారనుకో అప్పుడుంటుంది వీర కొట్టుడు. కలిపి కలిపి అన్నిట్లోనూ కలిపిసే. అమ్మో, ప్రియాంకకు తెలిస్తే నన్ను చంపేస్తుంది. హాయ్. ఇప్పుడు కలిపిస్తావా? లాలీపాపా, అయితే నేనేమైనా చేస్తా. కలిపే కలిపే. మాస్టర్ బర్త్డే అట. హ్యాపీ బర్త్డే టు యు సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పార్టీ ఏం లేదా మాస్టర్? తను ఏ హోటల్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇవాళ మీ పుట్టినరోజా సార్? అవునాయా? ఏ ఆహా, తెల్లదొరల గుండెలు మండేలా శాంతిపాకులు గుచ్చిన నెల్సన్ మండేలా కూడా ఈ రోజే పుట్టాడు సార్. అవును సార్. ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరపాండ్య కట్టబొమ్మను పుట్టింది కూడా ఈ రోజే సార్. ఏమిటో వండర్స్ మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అంతెందుకు సార్, ఇంగ్లీష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన అల్లూరి సీతారామరాజు పుట్టింది కూడా మీరు పుట్టిన రోజునే సార్. అల్లూరి సీతారామరాజు కూడా ఈ రోజే పుట్టాడా? వీడి దెబ్బతో ఎవడెప్పుడు పుట్టాడో కన్ఫ్యూజన్ గా ఉంది. అందుకే సార్ విద్యార్థి లోకం తరఫున మీలాంటి మహాపురుషులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించాలని, సారీ శుభాకాంక్షలు చెప్పాలనే ఈ పార్టీ ఏర్పాటు చేశాం. ముందు చల్లగా ఈ కూల్ డ్రింక్స్ తాగి మమ్మల్ని ఆనందింపజేయండి. తీసుకోండి సార్, తీసుకోండి. మీరు కూడా తీసుకోండి సార్. మీరు కూడా తీసుకోండి. తీసుకోండి తీసుకోండి. ఫ్యాంటాస్టిక్. క్లిక్ చిక్. అవును సార్, సూపర్. క్లిక్ చిక్. ఏం రామారావు గారు? ఓ సూపర్. క్లిక్ చిక్. క్లిక్ చిక్. మాస్టర్ ప్రియాంక వచ్చింది. వచ్చిందా? క్లిక్ చిక్ పడింది. రామ సమయానికి వచ్చేవద్దా? రా ప్రియాంక. ఈ రోజు పరమానందయ్య మాస్టర్ గారి పుట్టినరోజంట. అందుకే మనందరికి గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నారు. నేను తాగేశాను. క్లిక్ చిక్. రా నువ్వు కూడా తీసుకో. తీసుకో. తాగు. చూడు మాస్టరు. మేమందరం ఎక్కింగ్ చేసాం. హ్యాబిట్ అయితే తాగు. తాగు ప్రియా, తాగు. తీసుకో. వచ్చేయమ్మా. క్లిక్ చిక్. క్లిక్ చిక్. క్లిక్ చిక్. आंख मारे ओ लड़की आंख मारे ओ लड़की आंख मारे. లుక్ మేడం, నువ్వు తాగింది క్లిక్ చిక్, మేం చేసింది ట్రిక్ చిక్. రాంపండు అన్నయ్య అటు చూడు. ఆ పిల్ల వాళ్ళకొని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఆ పిల్ల మొహంలో రేప్ కళ స్పష్టంగా కనబడుతోంది. కరెక్ట్, అది రేపే. పద సహాయం చేద్దాం. చూడమ్మా, నిన్ను చూస్తుంటే నిన్నెవరో సామూహిక అత్యాచారం జరిపినట్టు అర్థమైపోతుంది. ఇంతకీ ఎవరు రేప్ చేశారు? విద్య. అవునండి, నా కాళ్ళ మీద నేను నిలబడటం కోసం ఓ కుటీర పరిశ్రమ పెట్టుకున్నాను. ఓహో, స్వయం ఉపాధి పథకం అన్నమాట. అయితే దానికి ఎందుకు ఏడుస్తావు? ఎనీ ప్రాబ్లం? పోలీసులు వచ్చి నా పరిశ్రమను కొల్లగొట్టి నా మీద కేసు పెట్టారు. ఇది అన్యాయం. ప్రభుత్వమే ఓ పక్క లోన్లు ఇచ్చి కుటీర పరిశ్రమలు ప్రోత్సహిస్తుంటే పోలీసులు ఎవరండి అడ్డుకోవడానికి? పదమ్మా, పోలీస్ డిపార్ట్మెంట్ నేను కోర్టు లాగుదాం. అవసరమైతే హోమ్ మినిస్టర్ అయినా సరే ఇక్కడికి లాక్కొద్దాం. హలో, ఫైరింగ్ పాపరావు స్పీకింగ్. సుదర్శన్ థియేటర్ దగ్గర బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారా? నేను వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు అందరినీ పొజిషన్ లో నిలబెట్టండి. ఫైరింగ్ ఆర్డర్ తర్వాత ముందు మాకు సంజయ్ చెప్పు. ఈ అమ్మాయి మీద ఏదో తప్పుడు కేసు పెట్టారంట. అంటే ఈ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరనుకున్నారా? ఓహో, ముందున్న వాళ్ళు దొరికారు,
ఈ అమ్మాయి వెనక్కున్నది మీరేనన్నమాట. అవునయ్యా, ఆ అమ్మాయికి మేమే బ్యాక్ బోన్ లాంటి వాళ్ళం. అరే, ఒక ఆడపిల్ల పెట్టుబడి పెట్టి కుటీర పరిశ్రమ పెట్టుకుంటే ప్రోత్సహించాల్సింది పోయి కుట్ర పన్ని కేసు పెడతారా? దిస్ ఇస్ టూ మచ్. ఏంటేంటి, ఈ అమ్మాయి చేత మీరే డబ్బిచ్చి కుటీర పరిశ్రమ పెట్టించారా? అవునయ్యా, మేమే పెట్టించాం. అయితే ఏంటంట? ఇది ఒకటేనా లేకపోతే ఇంకేమైనా బ్రాంచ్లు ఉన్నాయా? ఇదిగో చూడండి పాపారావు గారు, సంఘ సంస్కర్తలు అన్న తర్వాత ఒక్క చోట ఏమిటి? విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, మెడ్రాసు అన్ని చోట్ల బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. బాంబేలో హెడ్ ఆఫీస్ ఉంది. పంపండు. నువ్వు ఉన్నాయా? అయితే ఏంటంటావు? అటాక్! అటాక్ దేనికి? సార్, ఈ అమ్మాయి పెట్టిన కుటీర పరిశ్రమ గురించి చెప్పరా? ఇప్పుడు చెప్పండి రా. ఈ అమ్మాయికి బ్రోతల్ హౌస్ కి పెట్టుబడి పెట్టారా? అబ్బే, ₹1 కూడా పెట్టలా. బాంబేలో హెడ్ ఆఫీస్ ఉందా? మీ మీద ఒట్టు, ఈ ఊర్లో బ్రాంచ్ ఆఫీస్ కూడా లేదు. భారతదేశంలో ఉన్న బ్రోతల్స్ అందరికి మీరు బ్యాక్ బోన్సా? అయ్యో, మా బ్యాక్ బోన్సే మాకు సరిగ్గా పని చేయటల్లా. ఇక మిమ్మల్ని క్షమించండి రే. ఏం గురు, ఒంట్లో ఎలా ఉంది? ఎవరికి? నీకా? కాదు, నీకే. ఒంట్లో బాగాలేదంట కదా? ఎవరన్నారు? ఒకరనేదేంటి గురు, కాలేజ్ అంతా ఈ టాపిక్ తో కంపు కంపు అయిపోతుంటేను. ఏరా, అవును, నోట్లో వేలెడితే కొరకలేని విజయ్ బాబు కాలేజీకే ప్రెసిడెంట్ అవుదామని కలలుగంటున్నాడట. రాముడు మంచి బాలుడిలా పడుండక సరాసరి ఈ విక్కీనే సవాల్ చేస్తున్నాడంట్రా. డొంక తిరుగుడు మాట్లాడదు విక్కీ, సూటిగా చెప్పు. సూటిగా కాదు, స్ట్రైట్ గా చెప్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఈ కాలేజీకి నేనే యునానిమస్ ప్రెసిడెంట్ ని. ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఆహా, మరీ అంత అమాయకుల్లా నటించుకు. నీ మనసులో అసలు ఆ ఉద్దేశమే లేకపోతే మరి వాటి సంగతి ఏమిటి? విక్కీ, మనల్ని ఆట పట్టించడానికి ఎవరో అండర్ప్లే చేస్తున్నట్టున్నారు. ఆ పోస్టర్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆహా, ఏ సంబంధం లేకపోతే నీ చేత్తో వాటిని నువ్వే చించిపారే. అవి అంటించింది నేను కాదు, చించాల్సిన అవసరం నాకు లేదు. అవి చించకుండా నువ్వు ఇక్కడి నుంచి కదలలేవు. ఇది కాలేజ్, కబాడీ కోర్టు. బాబు, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. సారీ సార్, నాకు ఎన్నికల్లో నిలబడే ఆలోచనే లేదు. మరి కాలేజీ అంతా నీ ఫోటోలతో అంటించిన పోస్టర్ల మాట ఏమిటి? అదే సార్, నాకు అర్థం కావట్లేదు. ఇదంతా కావాలని ఎవరో ఆడుతున్న నాటకం. చూడు విజయ్, నాటకం ఎవరాడినా ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తోంది. సార్? అవును విజయ్, ప్రిన్సిపాల్గా ఒక స్టూడెంట్ని ఎన్నికల్లో పోటీ చేయమంటాం విచిత్రంగానే ఉన్నా, రోజు రోజుకి దిగజారిపోతున్న ఈ కళాశాల గౌరవ ప్రతిష్టల్ని కాపాడటం కోసమైనా నీలాంటి మంచి స్టూడెంట్ ఎన్నికల్లో నిలబడాలి. నాపై మీకున్న సదభిప్రాయానికి థ్యాంక్స్. ఈ మంచి స్టూడెంట్ని ఇలాగే ఉండనివ్వండి. వేరే వ్యాపకాలతో చదువు పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏరా, గోడ మీద పోస్టర్ల గురించి ప్రిన్సిపాల్ గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటున్నావా అమ్మా? అగో, అపర చాణక్యుళ్ళ ఫోజేంట్రా. లుక్, మౌనంతో పార్లమెంటును జయించొచ్చు, కానీ ఈ కాలేజీని కాదు బే. హలో, లీడర్ అవడానికి నీ లెవెల్ చాలదు నాన్న. మర్డర్లు చేయాలి, మానభంగాలు చేయాలి, కిడ్నాపులు చేయాలి. మహాత్ముళ్ళ మంచి పనులు చేస్తే ఓట్లు పడే రోజులు కావు నాన్న ఇవి. గురు, మా ఇద్దరిలో నీ ఓటు ఎవరికేస్తావు? నీకే గురు, నీకే గురు. అదరగొట్టావు గురు. విక్కీయా మజాకానా? విక్కీ, నువ్వు ఇంతసేపు ఎంత కవించినా ఎందుకు భరించానో తెలుసా? ఇది కాలేజీ క్యాంపస్ కనుక. ఆహా, క్యాంపస్ కాకపోతే ఏం చేస్తావమ్మా? కొడతావా? కొడతావా? కొట్రా, కమ్ ఆన్.
అందంగా ఉంది కదా అని గులాబీని పిడికిలతో బిగించాలని ప్రయత్నిస్తే దాని కింద ఉన్నప్పుడు నీ రక్తాన్ని కళ్ళ చూస్తాయి. ఇప్పటి వరకు నాకు ఈ కాలేజీకి ప్రెసిడెంట్ కావాలన్న ఆలోచనే లేదు. కానీ నీ మాటలు విన్నాక ఈ కాలేజీ ఎలక్షన్స్ లో నిలబడాలని నిర్ణయించుకున్నాను. గోపి, ఇప్పుడు చెప్పు, నీ ఓటు ఎవరికి? నీకే గురు. బీ కేర్ఫుల్. మాస్టారు నమస్తే. ఈ ప్యాంట్ పెట్టి ఎంత అండి? 2 మీటర్లు. కొలత కాదండి, రేటు. 2 రూపాయలు. 2 రూపాయలు? అంత చీపా? చెప్పారు కదే. పోనీ ఈ షర్ట్ పెట్టి ఎంత అండి? 1.5 మీటర్. కొలత కాదండి, రేటు. 1.5 రూపాయి. అంత చీపా? ఇది ఇండియా అయినా రేట్లు ఏమిటి ఇలా పడిపోతున్నాయి? ఓకే. మాస్టారు, ఆ పట్టు చీర అంతా? అదా 6 గజాలు. ఓరెడీ అబ్బా, నేను అడుగుతోంది కొలత కాదయ్యా, రేటు. 30. ఏంటి సార్ అంత డెడ్ చీప్ గమ్మిస్తున్నారు? ఈ షాపు నాదైతేగా. డియర్ స్టూడెంట్స్, ఉదయం జరిగిన మన కాలేజీ ఎన్నికల్లో సిహెచ్ విజయ్ కుమార్ తన ప్రత్యర్థి విక్కీ మీద 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓసారి దించరా. చూడు వికి, నోరున్న వాడే సమర్థుడు, తలవంచుకు పోయేవాడు చేతకానివాడు అనుకోవటం నీ భ్రమ. కాలేజీ ఎలక్షన్స్ లో గెలవడానికి దౌర్జన్యం ఒక్కటే ఆయుధం కాదు. విద్యార్థుల అభిమానం అండదండలో కావాలి. ఈ నిజాన్ని నువ్వు తెలుసుకున్న రోజున నేను గెలిచిన ఈ కాలేజీకి ప్రెసిడెంట్ నువ్వే. చాలా బాగుంది కదక్క. చాలా బాగుంది. 9,000 చీర. అత్తయ్య గారు ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అంటారేమో. అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. డబ్బులు దేవుందమ్మా, మీ అత్తయ్య గారు ఒక్కసారి నల్లగా ఉని ఇట్టా దులిపారంటే డబ్బులు అట్టా రాలిపోతాయి. మీకెందుకు, మీరు ప్రొసీడ్ అయిపోండి. ఇంత మోటార్ డిజైన్స్ ఈ రోజుల్లో ఎవరు వాడుతున్నారండి? ఈ మేడం, ఇది మీలాంటి వాళ్ళ కోసం కాదు అండి, అరుగో వారి కోసం. హలో రాజేశ్వరిదేవి గారు, నన్ను గుర్తుపట్టారా? ఓ, మీరు రమాదేవి కదా? మై గాడ్, ఎన్ని సంవత్సరాలైంది మిమ్మల్ని చూసి. ఈయనే మా హస్బెండ్ నీలకంఠం గారు. నమస్కారం. అవును, మీరు అమెరికాలో సెటిల్ అయ్యారని విన్నాను. నా ఆంటీ, సంపాదించుకుంటానికే గాని బ్రతకటానికి పనికిరాదు అమెరికా. అందుకే తిరిగి వచ్చేసాం ఇండియా. మా అబ్బాయే పాచీని. భార్గవ్, ఓ ఎంత మారిపోయావు. వాట్ ఏ సర్ప్రైజ్. రాంపడు గుర్తున్నాడా బాచి? అయ్యో, గుర్తు లేకపోవడం ఏంటమ్మా. ఈయన గారు నిక్కర వేసుకునే రోజుల్లో సరదాగా ఓసారి మీ వారి డ్రైవర్ కాజేస్తే మీరు నా చొక్కా చిరిగిపోయేటట్టు నన్ను తిట్టారు. ఆయన మర్చిపోతానా? పాచిబాబు, బాచిబాబు. రాంపండు అమ్మా, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు కదా. తెలిస్తే లాయర్ని ఎందుకు అయి ఉండేవాడిని, మెజిస్ట్రేట్ అయి ఉండేవాడిని. అవును బాచిబాబు, ఇంతకీ పెళ్లి చేసుకున్నావా? ఫ్యామిలీ ఎక్కడ పెట్టావు? అదే తెలియక తిరుగుతున్న దేశమంతా. భారతదేశము నా మాతృభూమి. ఒక్కరు తప్ప భారతీయ నారీమణులంతా నా సోదరీమణులు. ఆ ఒక్కరు నాకు కాబోయే పెళ్ళామన్నమాట. ఓ, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా? మాటలు మాత్రం బాగా నేర్చావు. థ్యాంక్స్ ఆంటీ. ఆనాటి చిన్నారి నా తెలుగు ప్రియాంక ఎక్కడ, ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎంతమంది పిల్లల్ని కంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఏమైనా పాటించిందా లేదా? అమ్మో, నువ్వు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోకు. దానికి ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ అనుకోలేదు. అన్నట్టు రేపు ప్రియాంక పుట్టినరోజు. వావ్ ఆంటీ, నేను లేకుండా ప్రియాంక పుడుతుందా ఏంటి? అబ్బా, మీరందరూ రాకుండానే, మీరందరూ తప్పకుండా రావాలి. వస్తారు కదా? వస్తాం, వచ్చి కలుస్తాం, కలిసి అభినందిస్తాం. జై హింద్. వస్తామండి. వెరీ ఇంటెలిజెంట్ చాప్. రాంపండు అమ్మా, మన ప్రియాంకకి ఏడు జోడు బాగుంటాడు కదా, బాగా డబ్బున్నవాడు, చదువుకున్నవాడు. ఈ 2 ప్యాక్ చేయించండి. రాంపండు పే చేయి. మనకి చీర సెలెక్ట్ చేసినంత ఈజీగా ప్రియాంకకు మొగుడిని సెలెక్ట్ చేసేసింది. ఇంతకీ ప్రియాంక ఒప్పుకుంటుందటావా? ఒప్పుకోకేం చేస్తుంది? మనకి కాస్ట్లీ చీర కొనిపెట్టి ఒప్పించలేదు. ఇది అంతే. పద పద. గురు, రమ్య వస్తున్నావా నా రమ్యకృష్ణ? నిన్ను డాష్ కొట్టి తీర్చుకుంటా నా ప్రేమ తృష్ణ. సీ అండ్ ఎంజాయ్.
ఆ విక్కీ రమ్మిని అల్లరి చేయడానికి వస్తున్నాడే. మీరు ఇక్కడే ఉండండి. రమ్య, నిన్ను డాష్ కొట్టాలని విక్కీ గడొస్తున్నాడా చూడు తమాషా. మీరెంత మంచివారండి. ఎందుకండి? ఆడపిల్ల ఎదురుగానే అమ్మా అని ఆప్యాయంగా పిలవాలని ఇంగిత జ్ఞానం ఈ కాలం కుర్రాళ్ళకి ఎంత మందికి ఉంటుంది చెప్పండి. అది కాదండి. ఏది కాదండి? ఏమండి, స్త్రీల పట్ల మీకున్న గౌరవానికి రియల్లీ హెడ్స్ ఆఫ్ అండి. మే గాడ్ బ్లెస్ యు మై సన్. థ్యాంక్స్ చెప్పాల్సింది దీనికి. బాయ్. యవ్వనంతో మిడిసిపడే అందమైన అమ్మాయి బయట పేరుతో తన పరువాల్ని దాచేసుకుని యువతరం హృదయాల్ని ఇలా దోచేసుకుంటుంది ఎందుకో చెప్తారా మేడం? ఆన్సర్ టు మై పాయింట్. ఆడదశలో బయట ఎందుకు వేసుకుంటుంది? నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తానురా. మీ అమ్మ కూడా ఆడదేగా, సరాసరి వెళ్ళి ఆవిడ్ని అడుగు ఆడది బయట ఎందుకు వేసుకుంటుంది అని. అలాగే చెప్తాను సార్. థ్యాంక్ యూ విజయ్. ఆ రోకి బాగా బుద్ధి చెప్పావు. ఇట్స్ ఆల్ రైట్. విజయ్, రేపు నా బర్త్డే, తప్పకుండా వస్తావు కదా? ఓకే. మీరు కొట్టిన ఆ చప్పట్లు ఓ అందమైన అమ్మాయి పుట్టినరోజుకి, బట్ నేను కొట్టిన ఈ చప్పట్లు పుట్టినరోజుకే అందాన్ని తెచ్చిన ఈ సౌందర్యానికి. రాజేశ్వరి ఎవరు? అదేనండి బాచి అని నిన్న చెప్పాను కదండి, అమెరికా అబ్బాయి భార్గవ్. ప్రియా, గుర్తుపట్టావా? లేదు మమ్మీ. ఎవరు? ఎవరా? ఔరా, నిన్నే పెళ్ళాడతా అని చిన్నప్పుడు నీ చుట్టూ తిరిగిన బాచిని నన్నే ఎవరు అంటే అందరూ నవ్వరు. ఓకే, ఐఎమ్ మిస్టర్ భార్గవ్. అమెరికన్ కాలేజీలో అవుట్ అయ్యి బ్యాక్ టు పెవిలియన్ లా ఇండియాకి తిరిగి వచ్చిన కంట్రీ భక్తుణ్ణి. ఎవడి కంట్రీ భక్తుడు? ఏమో అన్నా, నగల షాపులో తగిలాడు. నీలాగే జగజ్జంత్రిలాగా ఉన్నాడు. యు లైక్ పావురాయి? Yes, I love it. I too love it, but fry వేపుడు. Many more happy returns of the day. Thank you. హలో హీరో సాబ్, హౌ ఆర్ యు? I'm fine, madam. వీడు హీరోనా? అయితే నేనెవర్ని? Attention everybody. You like music? అయితే ఇప్పుడు ఓ చిన్న వెరైటీ ప్రోగ్రామ్. ఏమిటే? ఏమైనా సినిమా చూపిస్తావా? చూపిస్తాను, చూడు. ఇప్పుడు రొటీన్ మ్యూజికల్ చైర్స్ ని వెరైటీగా ఆడబోతున్నాం. మామూలుగా అయితే ఈ పోటీలో ఓడిపోయిన వాళ్ళు మూలన కూర్చోవాలి, కానీ ఈనాటి పోటీలో ఓడిపోయిన వాళ్ళు పాట పాడాలి. ఓకే? ఓహో, అంటే ఓడిన బాబులు పాడేడి పాటలన్నమాట. ఓకే, క్యారీ ఆన్. ఇప్పుడు పుట్టినరోజు పాపాయి తన పాటతో ఈ ఆట మొదలు పెడుతుంది. నేనా? కమాన్ ప్రియాంక, కమాన్ యార్. రెడీ? 1 2 3. వండర్ఫుల్, ఎక్స్క్విజిట్. మీ అభిరుచి ఇల్లంతా యు హావ్ ప్రతిబింబిస్తుంది. గుడ్ టేస్ట్. థ్యాంక్ యూ. భార్గవేడి? హలో, హాయ్. చీకటి నిండిన నా హృదయాద్దముపై వెన్నెల ప్రతిబింబం పడితే పున్నమి వెళ్ళింది మొన్ననే కదా అని ఆశ్చర్యపోయాను. వండర్ఫుల్, అద్భుతమైన వర్ణన.
ఇప్పుడు సరాసరి ఆ వెన్నెలే నా ముంగిట్లో వాలిందని తెలిసి ఎంతో ఆనందిస్తున్నాను. వెల్కమ్ వెల్కమ్ ప్రియాంక. నమస్తే. వావ్, వెరీ గుడ్. భారత నారీ సాంప్రదాయాన్ని, హిందూ స్త్రీల ఆత్మగౌరవాన్ని ఒక్క మాటలో ఒక్క చూపుతో క్యూట్ గా చెప్పావు. ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్. హాయ్ ఆంటీ. హాయ్. మీరు ఇక్కడ మాటలతోటే కాలక్షేపం చేస్తున్నారేంటి? మా మాటలదేముంది కానీ నీ మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోందోయ్. ఈజ్ ఇట్? ఎస్. మరి ప్రియాంక ఏంటంటే నా మాటలు ఏదో తూటాల్లా గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతోంది. దాన్ని సిగ్గంటారా? మనకన్నా ముందే మీ ఆంటీ విషయం చెప్పేసినట్టుంది. అబ్బే నేనేం చెప్పలేదండి, భలేవారే. అయినా ఈ కాలం పిల్లలు మనం చెప్పేదాకా అవుతారా? అదే అర్థం చేసుకుని ఉంటుంది. ఏమిటి రాజేశ్వరి? అదేనండి, భార్గవ్కి మన ప్రియాంకనిచ్చి పెళ్లి చేస్తే ఇడుజోడు బాగుంటుంది కదా. లంచ్కి మనం వస్తే పెళ్లి మాటలేమిటి? అసలు ప్రియాంక ఇష్టమేంటో కనుక్కున్నావా? ఏమిటండి అంత కంగారు? రేపే పెళ్లి చేసేస్తున్నావా? ఇది జస్ట్ ప్రపోజల్. హలో, సరిగ్గా కూర్చోండి. అయినా పక్కన కూర్చోటానికి ఇంత సిగ్గుపడితే రేపు ఒకే పక్కన పంచుకోవాల్సిన వాళ్ళం. ఇబ్బందిగా ఉంటుంది. జరిగి కూర్చోండి. ఇప్పుడు మీకేం వడ్డించుకుంటారు? బెండకాయ. బెండకాయ? అది మెదడు తక్కువ ఉన్న వాళ్ళు తినేదనుకుంటాను. దానికి ఆకుకూరంటేనే చాలా ఇష్టం భార్గవ్. అయితే అదే వడ్డిస్తా. చెబితే నమ్మవు గాని వయసులో ఉన్నవాళ్ళు వేడివేడిగా చిల్లీ చికెన్ తింటే ఆ తర్వాత వద్దన్న వెన్నెల రాత్రిని కోరుకుంటారు. సారీ, వెన్నెల రాత్రి అన్నా నాన్ వెజిటేరియన్ అన్నా నాకు పరమ అసహ్యం. నీలాంటి అందమైన అమ్మాయి నాన్ వెజిటేరియన్ అసహించుకున్నా పర్వాలేదు. వెన్నెల రాత్రిని అసహించుకుంటే నాలాంటి పున్నమి చంద్రుడికి చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంటుంది. ఆంటీ, నాకిప్పుడు అర్థమైంది ప్రియాంక ఇంత స్లిమ్ గా ఎందుకుందో. ఒరేయ్, కాస్త నీ వేళ కొడవాపరా. వేళాకోళమేముంది ఇందులో? నా మనసే గందరగోళమైన సందర్భంలో. ఏమండి, భార్గవ్ కవిలా చాలా బాగా మాట్లాడతాడు కదా. మమ్మీ, వెళ్ళేటప్పుడు నాకు చెప్పలేదే మమ్మీ నా గొంతు కోయడానికి తీసుకెళ్తున్నానని? ఏంటి నువ్వు అనేది? నువ్వు చేసిందే. మనం వెళ్ళేది పెళ్లి చూపులకని ముందుగా నాకెందుకు చెప్పలేదు? మాకే తెలీదు. ఓకే, ఇప్పుడు చెప్తున్నానుగా, భార్గవ్తో నీ పెళ్లి, సరేనా? ఏంటి మమ్మీ నువ్వు? ఇది పెళ్లి, నా పెళ్లి, నా జీవితం. కనీసం నాకు ఇష్టమా కాదని ఒక మాటేనా అడగవా? అవును రాజేశ్వరి, నేను అదే అన్నాను, నువ్వే వినిపించుకోలేదు. ఓ కమ్ ఆన్, ఏమిటండి మీరు కూడాను? నేనేమైనా ముసలాడికి ముష్టాడికి కుంటాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నా? చదువుకున్నవాడు, సంస్కారవంతుడు, బాగా డబ్బున్నవాడు మన భార్గవ్కి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాను. ఇందులో దీన్ని అడగడానికి, ఇది అవుననుకోవడానికి కారణం ఏమిటి? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఏ? అతను నాకు నచ్చలేదు. మరి నీకు నచ్చినతనెవరో చెప్పు. ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ? అమ్మా నాన్నలు చూసిన సంబంధం నచ్చలేదు అంటే నువ్వెవరినో ప్రేమించావని అర్థం. అంతేకాని అతను నాకు నచ్చలేదని మాత్రం అనుకోవన్నమాట. ఎందుకు అనుకుంటాను? కోర్టులో సాక్షి ఏం చెబితే దాని అర్థం ఏమిటో తెలుసుకోలేనంత పిచ్చిదాన్నైతే ఈ రోజున ఇంతెత్తుకు ఎదుగుండేదాన్ని కాను నేను. మనిషి ఎంతెత్తు నిలుచున్నా కాళ్ళు నేల మీదే ఉండాలి. నువ్వు ఎంత గొప్ప లాయర్వైనా అమ్మవని గుర్తుంచుకోవాలి. అది మర్చిపోయి ఇల్లే కోర్టు అనుకుంటే పిల్లలు ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అనాల్సి వస్తుంది. అవును మమ్మీ, ఆస్తిపాస్తులు బ్యాంక్ బ్యాలెన్స్లు చూపించి నువ్వు ఎందుకు చేసుకోవాలంటే ఏం చెప్పను? తాళి కట్టించుకోవాలంటే తల వంచాలి, తల వంచాలంటే ఆ మగాడికంత గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. అచ్చా, నిన్ను తల వంచుకునేలా చేసిన అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల ఆ మగవాడెవరో నాకు చూపించు. లుక్ బేబీ, నీ మనసులో నువ్వెవరినో ఊహించుకున్న తర్వాత నేను గాంధీని చూపించినా వాడు నీకు గాడ్చేలా కనిపిస్తాడు. స్పీక్ అవుట్ అయితే. నువ్వెవరైనా ప్రేమించావా? ఏ, ప్రేమిస్తే ఇచ్చి పెళ్లి చేస్తావా? కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావా? నిజంగా నేను గాంధీనే ప్రేమిస్తే తొడుక్కోవడానికి చొక్కాలేని దరిద్రుడంటావు. సత్యహరిచంద్రుని ప్రేమిస్తే అబద్ధాల కోరంటావు. ఓ శభాష్, నీ వయసులో ఉన్న ప్రతి ఆడపిల్ల ఇలాగే మాట్లాడుతుంది. ఇలా మాట్లాడే ప్రతి తల్లి ఒకప్పుడు కూతురే. కానీ తల్లి అయ్యాక గాని తెలిసి రాదు అమ్మంటే ఏమిటో. అందుకే నాకిష్టమైన పెళ్లి చేసుకుని తల్లయ్యేదాకా ఆగేవనుకో నేను తెలుసుకుంటాను
ఎందుకు తొందరపడి అడ్డు గీతకిస్తావు? అడ్డు గీత అనుకుంటావో లక్ష్మణ రేఖ అనుకుంటావో పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్లే వరకు నువ్వు నా మాట మాత్రం దాటకూడదు. నీకు భార్గవతో పెళ్లి నిశ్చయం చేశాను. అది జరుగుతుంది, అదే జరుగుతుంది. లోపలికి వెళ్ళు. నీకు భార్గవతో పెళ్లి నిశ్చయం చేశాను. అది జరుగుతుంది, అదే జరుగుతుంది. చచ్చినా జరగదా లేడీ భార్గవ్? చెప్పు, ఎవరినైనా ప్రేమించావా? అమ్మా నాన్నలు చూసిన సంబంధం నచ్చలేదు అంటే నువ్వెవరినో ప్రేమించావని అర్థం. నిన్ను తల వంచుకునేలా చేసిన అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల ఆ మగవాడెవరో నాకు చూపించు. అరే గాలిపోయినట్టుందిరా. పంచర్ అయినట్టున్నానా? మరి కాలేజీకి ఎలా వెళ్తావు? బస్సులో వెళ్తాను. సరే వెళ్ళరా. హలో. ఈ ఆటింట్లో ఈరోజు ఇలా ఊడిపడిందేంటప్పా? హాయ్ విజయ్. మీరెప్పుడు ఇలాగే ఈ టైంకి ఈ స్టాప్కి వస్తుంటారా? మీరు దేనికోసం వెయిటింగ్? గోదావరి ఎక్స్ప్రెస్ కోసం. ఓహో, గోదావరి ఎక్స్ప్రెస్. విజయ్ ప్రియా బస్ ఎక్కింది రోయ్. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు. విజయ్ విజయ్ కూర్చో. ఎందుకు? ఇందాక ఐస్ క్రీమ్ తిన్నట్టు పక్కనే కూర్చొని నా బ్రెయిన్ తింటానుకా? ట్రాఫిక్ కానిస్టేబుల్ లా ఎంతసేపు అలా నిలబడతావు? రా కూర్చో. సారీ. పని పట్టుచా. స్పేడ్ వచ్చినట్టుంది. టికెట్ ఎవరైనా తీసుకోవాలా? టికెట్ టికెట్. అమ్మా భలే చోట ఆపాడు. ఏయ్ ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికి ఎడతా ఊచ్. స్క్వాడ్ వచ్చిందండోచ్, నీ టికెట్ ఏదండోచ్? లేనట్టుందండోచ్, నాకాడా లేనట్టుందండోచ్. ఒళ్ళెట్టుందండోచ్, అర్జెంటుగా ఫైన్ కట్టండోచ్. అట్టాగండావోచ్, నాకాడా సిల్లర లేదండోచ్. ఏయ్ టికెట్ లేకుండా డబ్బు లేకుండా ఈ బస్సుని బాబు గారు సొమ్మనుకున్నావా? నా తాతగారు సొమ్మనుకున్నాను. అసలే నేను చండ శాసనం ఉండేవాడిని. టీ నీదేరే ఉందో బయట టీ. పాసు. బస్సు పాసా? పాసు పెట్టుకుని ప్యాస్కెళ్ళి రాసుకెళ్ళి నిన్నే చూస్తున్నాను. గో, యూ క్యాన్ గో. కమాన్, వేర్ ఈజ్ యువర్ టికెట్? ఎక్కడ టికెట్? నీ టికెట్ చూపించమ్మా. టికెట్ లేదు సార్. లేదా? టికెట్ లేదా? నాకు తెలుసమ్మా నీ టికెట్ ఉండదని. నిజంగా లేదు సార్. నిజంగానే ఉండదమ్మా, ఎందుకంటే నీ దగ్గర పాస్ ఉంటుందిగా. పాస్ కూడా లేదు సార్. పాసు కూడా లేదా? అంటే పాసు లేక టికెట్ లేక ఇంకే ఉంటుందబ్బా?
ఏదీ లేదు సార్, పర్సు ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్. ఏమిటేమిటి పర్సు ఇంట్లో మర్చిపోయి వచ్చావా? అంటే నీ దగ్గర టికెట్ లేదు, పాసు లేదు, పర్సు కూడా లేదు. నో 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 నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. అర్జెంట్ గా 500 రూపాయలు ఫైన్ కట్టు. సార్ 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 పాప అమ్మాయిని వదిలేండి సార్. మీకు కావాల్సిన ఫైన్ కదా, ఆ ఫైన్ నేను కడతాను సార్. అరే అమ్మాయి దగ్గర డబ్బు టికెట్ లేదనేసరికి ఎంతమంది ఫాదర్ తెరిసాలు వచ్చేసారా? సార్ సార్ టికెట్ ఇక్కడ ఉంది సార్. అరే అవునా, కొన్నావమ్మా? ఆహా, తీసుకో అమ్మా. నీ టికెట్ ఏదమ్మా? నా టికెట్ లేదు కదా? లేదు సార్. ఉండదు, ఐ నో ఇట్. మై డియర్ ఫాదర్ తెరసాస్, చూడండి ఇప్పుడు ఇదంతా టికెట్ లేదంట. అంచేది అందరూ చందాల్చుకుని డబ్బులు కట్టండి. రే నాకు తెలుసురా రే, మీరు ఇక్కడికి వచ్చింది మానవ సేవ చేయడానికి కాదురా, కలర్ సేవ, ఇష్టమైన కలర్ సేవ చేయడానికి. అరే కంటికి కలర్ కనిపిస్తే చాలు కాకులా వాడిపోతారేంట్రా బాబు. నానా పదమ్మా, నీకు పోలీస్ స్టేషన్ లో మంచి పార్టీ ఇప్పిస్తాను. అదా కండక్టర్ సార్, ఫాలో మీ. విజయ్ విజయ్, ఒక్క నిమిషం నిలబడి మాట్లాడితే నీ సోమేం పోతుంది. క్లాస్ కి టైం అయింది. ఆ విషయం నాకు తెలుసు. కొత్తగా ప్రేమ పాఠాలు ఏమైనా చెప్తున్నారా? ప్రేమ పాఠాలు వినడానికి కాదు మన కాలేజీకి వచ్చింది. మఫత్లాల్ ఏంటి? అబ్బే ఏం లేదు. అవును, ఇది మఫత్లాల్ డ్రెస్సా? చాలా బాగుంది. కాదు, ఖాదీ బండార్. అబ్బో, ఇది పెద్ద గాంధీ గారి స్కూలే, మార్చడానికి ఎంత టైం పడుతుందో. విజయ్, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఇందాక బస్సులో నలుగురిలో నా పరువు కాపాడావు, థ్యాంక్స్ చెప్దామని. పరువు కోసం పాకులాడదాని అయితే బస్సులో టికెట్ కొనుక్కోవచ్చుగా. ఏదో నా బాయ్ ఫ్రెండ్ ఆదుకోపోతాడా అనుకున్నాను, నువ్వు వచ్చి ఆదుకున్నా. ప్రియా, అల్లరి పనులు కూడా ఓ హద్దు ఉండాలి. కానీ నీ విషయంలో ఆ హద్దు దాటాలనిపిస్తోంది విజయ్. ఐ లవ్ యూ. ప్రియా. ఎస్, ఐ లవ్ యూ. నాన్సెన్స్. నీకు నాకు మధ్య అంతస్తుల తేడానే కాదు, ఆలోచనలో కూడా తేడా ఉంది. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఇస్ పాసిబుల్ విజయ్. నా ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేసే వరకు న్యూసెన్స్ సృష్టిస్తాను. త్వరలో నీ చేత ఐ లవ్ యూ అనిపిస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. అన్నాయ్, నిన్న కోర్టులో నేను మర్డర్ కేసు గురించి వాదిస్తుంటే జడ్జి గారు ఎందుకు అలా భయపడ్డారు? నువ్వు ఎవరి తరపున వాదిస్తున్నావో ఆయనకు అర్థం కాక. అన్నాయ్, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం భారీ స్థాయిలో రేపు జరిగిపోతుంది. ఆ స్త్రీని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. పద, పోలీసులు తీసుకొద్దాం. మాట్లాడితే ఫైరింగ్ అంటావు, నీకేమైనా బీపీ ఉందండి? ఇక్కడ ఫైరింగ్ కాదు, అక్కడ రేపు. గో అక్కడ రారా బయటికి, రారా. ఎవడా రేపు చేస్తారా? అదేమిటండి, వాళ్ళిద్దరిని అభినందించాల్సింది పోయి అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి రేపు చేసిన అభినందించాలా? బంగారు పథకం ఇవ్వద్దు. రేపు చేయటం ఏంటండి? వాళ్ళిద్దరు నూతన వధువరులు. మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఫేస్బుక్ లో కట్టడానికి కొత్త పద్ధతుల్లో చేసుకుంటారు. హాహాకార శోభనం. ఆహాకార శోభనమా? నువ్వెంత ఎస్ఐ అయితే మాత్రం శుభం అంటూ ఫస్ట్ టైం మేము శోభనం చేసుకుంటే చెడగొడతావా నీ అబ్బా? రేపా కాదు, ఎల్లుండి. డియర్ స్టూడెంట్స్, ఈ రోజుతో మీ కాలేజీ చదువులు పూర్తయిపోతున్నాయి. అంటే మీరు మేము విడిపోబోతున్నాం అన్నమాట. అందుకే మీలో ఎవరెవరు ఏం చేయదలుచుకున్నారో మనందరం తెలుసుకున్నాం అనుకోండి, అదో సరదా. చెప్పండి, మీలో ఎవరెవరు ఏం చేయదలుచుకున్నారు? నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఎందుకు తల్లి, కోడిగుడ్డు మీద ఈకలు పెట్టడానికా? నేను ఎవరినైనా ప్రేమించాలనుకుంటున్నాను సార్. నేను ఐపీఎస్ రాసి పోలీస్ ఆఫీసర్ని కావాలనుకుంటున్నాను. నువ్వు రాజకీయాల్లో జారా బాబు, పైకి వస్తావు. సార్, నేను ఇంతటితో చదువు ఆపేసి ఉద్యోగం చేసుకుంటాను. వీలైతే ప్రైవేట్గా చదువుకుంటాను. గుడ్. నేను పెళ్లి చేసుకుని మా వారికి ఇష్టం అయితే లా చదవాలనుకుంటున్నాను. పెళ్ళా? అప్పుడెందుకమ్మా మీ వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు? షటప్. మా వాళ్ళు చూసిన సంబంధం కాదు, నేను ఒకరిని ప్రేమించాను. ప్రేమ? వెరీ గుడ్. ఇంతకీ ఎవరమ్మా నువ్వు కోరుకున్న ప్రియుడు? అక్క ఎవరే అతగాడు, ఇట్టే
నీ మనసును దోచాడు. ప్రియా టెన్షన్ పెట్టకుండా అతను ఎవరో చెప్పవే. ప్రిన్సిపల్ గారు అనుమతిస్తే. నాకేం అభ్యంతరం లేదమ్మా, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. డియర్ ఫ్రెండ్స్, స్వచ్ఛమైన నా కన్య మనసు లాంటి గులాబీని మీ సమక్షంలో నేను ఇష్టపడ్డ వ్యక్తికి కానుక ఇవ్వబోతున్నాను. సారీ ప్రియా, నీ మనసుకు నచ్చానని నా మనసుని గెలవాలనుకోవడం నీ భ్రమ. నీ అభిప్రాయాన్ని మార్చుకో. విజయ్, విజయ్, 10 మందిలోనూ నన్ను ఇలా అవమానిస్తావనుకోలేదు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు నాకు మంచి పనిష్మెంట్ ఇచ్చావు. చూడు ప్రియాంక, నీకు నచ్చిన వాడిని ప్రేమించడం నీ ఇష్టం, కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తి కూడా నిన్నే ప్రేమించాలనుకోవడం అవివేకం. ప్రతి వ్యక్తి తన ఇష్టపడే వ్యక్తిలో కొన్ని గుడ్ క్వాలిఫికేషన్స్ ఉండాలని కోరుకుంటాడు. అంటే నాలో ఆ లక్షణాలు లేవనా? ప్రియా, దయచేసి నన్ను విసిగించుకో, నన్ను అర్థం చేసుకో. బాగా అర్థం చేసుకున్నాను. నా అంతటి నేను నోరు తెరిచి అడిగాననిగా నీకింత చులకనా? నువ్వింత మూర్ఖుడు అనుకోలేదు. ప్రియా, 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 విజయ్, I love you. I love you, Vijay. Who is Mr. Vijay? పేషెంట్ విజయ్ అని కలవరిస్తోంది. వెళ్ళు విజయ్, నీ పిలుపు ఒక్కటే ఆ పిల్లని రికవర్ చేస్తుంది. వెళ్ళు వెళ్ళు విజయ్, వెళ్ళు. ఆగో, అటెక్కడికి? ప్రియాంక దగ్గరికి. ఎంత ధైర్యం రా నీకు? మేడం, ప్రియాంకకి సీరియస్ గా ఉంది. ప్రియాంక ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? ప్రేమంటే ఏమిటో తెలియని నా కూతుర్ని మాయ చేసి ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? నువ్వు. మరొక్కసారి నా కూతురు జోలికి వచ్చావంటే జాగ్రత్త. రాజేశ్వరి దేవి గారు, ఇందులో విజయ్ తప్పేమి లేదండి. అసలు ఏం జరిగింది? నువ్వు ప్రిన్సిపాల్ వా, పెళ్లిళ్ళ బ్రోకర్ వా? మా పిల్లలు చదువుకుంటారని కాలేజీకి పంపిస్తే వాళ్లకు ప్రేమ పాఠాలు వల్లించి పెళ్లిడి చేసి ఆశీర్వదిస్తావా? చెక్కులేదు. ఏమండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఓహో, మాట్లాడకపోతే ఏమవుతుంది? మీ భాష వాళ్ళు కూడా ఉపయోగిస్తే మీ పరువు పోతుంది. ఏది ఉపయోగించమను? మేడం, మీరు ఆవేశపడకండి. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. హలో, పోలీస్ స్టేషనా? కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్. ఎవరు నువ్వు? ఏమిటి? తర్వాత చెప్తాను కానీ ముందు రాబోయ్. రానివ్వండి రా పోలీసులే. వస్తే వాళ్ళు కూడా 4 అక్షంతలు వేసి వెళ్తారు. రేయ్ రారా, నువ్వు వెళ్ళు విజయ్. ఈవిడ గారు ఎలా ఆడుకుంటుందో మేము చూస్తాం. లేదు మేడం, అవుట్ ఆఫ్ ఆర్డర్. మీరెంత గింజుకున్నా లాభం లేదు మేడం. చివరకు ప్రేమే గెలుస్తుంది. నువ్వు వెళ్ళరా విజయ్, వెళ్ళరా. ఐ లవ్ యూ ప్రియా. దౌర్భాగ్యరాలు, నా కడుపును చెడబుట్టావు కదే. నిన్ను. రాజేశ్వరి, ఏమిటి ఇది? వదిలే, దాన్ని చంపేస్తావా ఏమిటి? చంపడం ఏంటండి? దీన్ని ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు. ఎందుకో నేనేం చేశానని? ఏం చేసావు నీకు తెలీదు? నన్ను మోసం చేశావు. నా మనసుని ముక్కలు ముక్కలు చేశావు. మనసు నీకే కాదు, అందరికీ ఉంటుంది. నా మనసుకు నచ్చిన వాడిని కోరుకున్నాను, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఈ మాట ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఈ ధైర్యం అప్పుడేమైంది? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నువ్వు ఎవరినైనా ప్రేమించావని అడిగారా లేదా? అప్పుడు నేను ప్రేమించలేదు. అచ్చా, స్విచ్ వేయగానే లైట్ లా వెలిగిందా ప్రేమ? ఏ, నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తావా? కరెంట్ కట్ చేస్తావా? ప్రియా, మమ్మీతో మాట్లాడే పద్ధతేనా అది? డాడీ, మరి పేటరీకి పోతా ఉంది. ప్రియా,
మరో మాట మాట్లాడామంటే పళ్ళు రాళ్ళ కొడతాను. నోరు మోసుకో, లోపలికి వెళ్ళు. ఏమండి చిన్నపిల్లతో మీరు కూడా ఏమిటండి? ఉండండి, నేను చెప్తాను. నీకున్న పాటు భయం దానికుంటే ఎప్పుడో బాగుపడేది. చిన్నపిల్ల అనుకుంటే మరి రెచ్చిపోతావు. హర్షే, ఆవేశపడకు, నువ్వు వెళ్ళు. ప్రియాంక, ఏంటమ్మా ఇది? అత్తయ్య ఎంత బాధపడుతుంది? ఆవిడిప్పుడు బాధపడుతుందని నేను బ్రతుకంతా బాధపడాలా? నేను కోరుకున్న వాడిని చేసుకోకూడదా? అది కాదు ప్రియా, పెద్దవాళ్ళు మన మంచి గురించి ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మేం వాళ్ళ మాట వినలేదు, హాయిగా కాపురాలు చేసుకోవడం లేదు. వదినా, మనస్ఫూర్తిగా చెప్పు, మీరిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటున్నారా? అవునన్నయ్య, నీకు మీ ఆవిడ మీద ప్రేమ ఉంటే ఎప్పుడైనా గుప్పుడు మల్లెపూలు కొంతెచ్చావా? మీ ఆయన ఒక్క సాయంత్రమైనా నిన్ను షికారుకు తీసుకెళ్ళాడా? పెద్దవాళ్ల మాటలు వినడం అంటే ఇష్టాలను చంపుకుని ఇద్దరు రోజు ఒకే రకం చీరలు కట్టుకోవడమా? అందుకే నేనెవరి నీడలో బ్రతకదలుచుకోలేదు. నేను ఈ తరం అమ్మాయిని. నా జీవితం నేనే తీర్చిదిద్దుకుంటాను. నోరు మూస్తావా లేదా? నీదో జీవితం, దానికో ప్రేమ. ఇంకెక్కువ మాట్లాడావంటే నాలుగు చీరేస్తాను. నువ్వు కొట్టినా తిట్టినా పెట్రోల్ పోసి తగలేసినా సరే నేను విజయ్ని పెళ్లి చేసుకుంటాను. అది నీ భ్రమ. ఎవరొచ్చినా రాకపోయినా, ముహూర్తం ఉన్నా లేకపోయినా రేపు భార్గవ్తో నీ పెళ్లి జరుగుతుంది. సిద్ధంగా ఉండు. తీర్థం తీసుకోండి బాబు. ఓం ఆజమ్యాం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమో నమః, మధుసూదనాయ నమః. వీడు మరమరాల టైప్లో తలంబరాలు లాగించేస్తున్నాడు. ఆడపిల్లలు ఎసట్లో బియ్యం తింటే పెళ్లి రోజు వర్షం వస్తుందంటారు. మరి వీడు తలంబరాలే మెక్కిస్తున్నాడు. నాకు ఈ పెళ్లి డౌటే. ఎంత పని చేశావు ప్రియా. సారీ మమ్మీ, ఇన్నాళ్ళు నీ క్రమశిక్షణలో పెరిగాను. నువ్వు ఏ బొట్టు పెట్టుకోమంటే అదే పెట్టుకున్నాను. నువ్వు ఏ బట్టలు కట్టుకోమంటే అవే కట్టుకున్నాను. కానీ కట్టుకున్న వాడితో వచ్చే కట్టు బొట్టు ఆడదానికి కడదాకా ఉంటాయని కోటీశ్వరుడైన మగాడి కన్నా కోరుకున్న మొగుడు దొరికినప్పుడే ఆడదాని జీవితం హాయిగా ఉంటుందని నీ అనుమతి లేకుండా ఈ పెళ్లి చేసుకున్నాను. నువ్వు చేసుకున్నది పెళ్లి కాదు, పెడాకులు. ఈ దరిద్రుని కట్టుకుని నువ్వే సుఖపడతావే? అత్తయ్య, అలా పిలిచే అధికారం నీకెవరిచ్చారా? నీ కూతురు మెళ్ళలో కట్టిన ఈ తాళిబొట్టు గంగిరెద్దు మెళ్ళలో కూడా కడతారా? గంట అదే గంట గుళ్ళో కూడా కడతారు మేడం. ఏ అండ చూసుకునిరా నీకింత పొగరు? పొగరనేది అండ చూసుకుంటే వచ్చేది కాదు, గుండె లోతుల్లోంచి పుట్టేది. ఆత్మాభిమానానికి ధనవంతుడు దరిద్రుడు అనే తేడా ఉండదు. చూడండి రాజేశ్వరీదేవి గారు, మీ ఆస్తి అంతస్తు చూసి మీ అమ్మాయిని ప్రేమించలేదు. నన్ను కోరుకున్న మీ అమ్మాయి కావాలనుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా మీ అమ్మాయికి మొగుణ్ణి, మీకు అల్లుణ్ణి. రాజేశ్వరి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదించు. ప్రియా, నువ్వు నా మాట జవదాటి వెళ్ళావు. లక్ష్మణ రేఖ దాటి వెళ్ళిన సీతగతి ఏమైందో తెలుసుగా? నువ్వు మళ్ళీ తిరిగొస్తే నిన్ను కడుపులో దాచుకోవడానికి నీ తల్లి భూదేవి అవుతుందేమో కానీ నీ మొగుడు రాముడు మాత్రం కాదు. కానీ ఆయన నా మొగుడమ్మా. ఆయన పక్కనుంటే తల్లి మాట లక్ష్మణ రేఖ అవుతుందేమో కానీ సీత బ్రతుకు లంకపాలు మాత్రం కాదు. లా ప్రియా, ఆశీర్వదించే చేతులకే అక్షంతల విలువేమిటో తెలుస్తుంది. పాపం అవి మీ అమ్మ చేతుల్ని కాల్చేసినట్టున్నాయి. క్రిమన్నాయ్, లుక్ ఏంటి డిఫరెంట్ గా ఉంది? రాజేశ్వరీదేవి మీద పగ. పగ? అదేంటి? ఆవిడకి నువ్వు నమ్మిన బంటువుగా? దుర్యోధనుడికి శకుని కూడా నమ్మిన బంటే. అయినా కురుక్షేత్రం జరిగింది.
వారు నాయనో, వాడు అక్షంతలు తింటే పెళ్లి కూతురు మిస్ అయింది. ఈవిడ అక్షంతలు నేలకేసి కొడితే ఇక్కడ తేడా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఏం జరగబోతోందో. అప్పుడేం చూసావు? అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. రాజేశ్వరి, నా కసి పగ చల్లారడానికి ఈ అక్షంతలు విశ్రాంతి మాత్రమే. నేడే శోభనం, ఈనాడే శుభదినం, ఈ నైటే శోభనం. అమ్మా ప్రియాంక, తలుపేసుకోమ్మా, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. ఇంత రాత్రప్పుడు ఎక్కడికి మావయ్య? సినిమాకమ్మా, పాండవనవాసం. ఈరోజు ఆఖరాటట, చూసొస్తా. ఈ వయసులో సెకండ్ షోనా? వద్దు మావయ్య. అబ్బా ప్రియా, ఆయన కళ్ళు ఆయన ఇష్టం, మధ్యలో నీకెందుకు? నువ్వెళ్ళనా? పాండవ వనవాసం ఎంత మంచి సినిమా, ఎంత డైనమిక్ మూవీ. ఆలస్యం అయితే టికెట్లు దొరకనా? నువ్వెళ్ళు. ఒరే ఒరే, అబద్ధాలు ఆడటానికి కూడా హద్దుండాలిరా. అదేమన్నా ఫస్ట్ రిలీజ్ సినిమా ఆట టికెట్ దొరకపోవడానికి. అమ్మా, రేపటి నుంచి దసరా బుల్లాడితో ఎలా ఎగుతావో ఏమో. వస్తారమ్మా, వస్తా. ఓకే ఓకే, గుడ్ నైట్ నాన్న. అయ్యో ఉండండి. యా, ఏమండి, నీకు సిగ్గులేదు? లేదు, ఉన్నా అది ఈ రోజు మన దరిదాపుల్లోకి రాదు. ఎందుకంటే ఈ రోజే మన శోభనం. ఏమండి, ఇందాక నుంచి గదిలో దూరి మీరు చేస్తున్న నిర్వాకం ఇదేనా? అవునోయ్, ఇంత అందంగా అలంకరించడానికి ఎంత కష్టపడని తెలుసా? త్వరగా రాబోయే సినిమాకి మా నాన్న తిరిగి వచ్చేస్తాడు. వస్తే రానండి, ఇప్పుడు మాత్రం శోభన కుదరదు. ప్రియా, చదివేస్తే ఉన్నమతి పోయిందంటే ఇదే మరి. అమ్మయ్యా, చదువు అనేది ఒకటి ఉందని ఇప్పటికైనా గుర్తొచ్చిందిగా. శోభనవని మన ఇద్దరు చొంగలార్చు కూర్చుంటే చదివిన చదువు అంతా గాల్లో కలిసిపోతుంది. ప్రియా, నేను చెప్పేది విను. ఏమండి, మన ఇద్దరు అందరినీ కాదని పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఈ కాపురం మోజులో పడి పరీక్షలు ఫెయిల్ అయ్యామనుకోండి, ఎంత చులకనైపోతాం. అందుకని పరీక్షలు అయ్యేదాకా మన శోభనం. ప్రియా, బాయ్, గుడ్ నైట్. మరి నువ్వు కొడతావేంటి? కొట్టాలా? ఇదిగో బాజీ, నేను సివిల్ లాయర్ అని చదువుగా ఉందేమో. నాకు తిక్కరాగి కోర్టులో కేసు వేసి అడ్డంగా వాదించాలంటే ఆ జన్మతో జైల్లో ఉంటూ. అసలు కోర్టుకి వెళ్ళేదాకా నువ్వు బ్రతికుంటే కదరా. ఏంటయ్యా, ఇవాళ నన్ను చంపేస్తావా ఏంటి? చంపను. మొహం మీద యాసిడ్ పోసి ఒళ్ళంతా వాష్ చేస్తా. యాసిడ్ వాసులు, స్టోన్ వాసులు చేయడానికి నేనేమన్నా నువ్వు తొడుక్కునే జీన్స్ ప్యాంట్? ఏంటో మీ గొడవ? కిరిబల్ల అరగంట నుంచి అర్థం పర్థం లేకుండా వాయించేస్తున్నాడు చూడు. భార్గవ్, చిట్టెలికి మీద అనుభవం వేసినట్టు ఈ రాంపండు మీద నీ ప్రతాపం. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది నువ్వు చెప్పు. భారతదేశము నా మాతృభూమి అన్నది ఎంత నిజమో, నా లైఫ్ కి ప్రియాంకే వైఫ్ అన్నది అంతే నిజం అనుకున్నాను. పెళ్ళైన వాడికి శోభనం జరగదా అని 5 స్టార్ హోటల్లో ఫస్ట్ నైట్ డెకరేట్ చేయించమని వీడి చేత రూమ్ కూడా బుక్ చేయించాను. అసలు పెళ్ళే జరగక నేను అప్సెట్ అయ్యి ఉంటే శోభనం గది బిల్లు అని వీడు నా ప్రాణం తీస్తాడా? వీడికి శోభనం జరగకపోతే మాత్రమే వీడి అకౌంట్ లో ఎవరన్నా శోభనం చేసుకున్నాడేమో. బిల్లు వచ్చింది కదా. శేషాచలం, అర్జెంటుగా హోటల్ బిల్ పే చేయండి. అలాగే మేడం. క్యాష్ గురించి కాదంటే వాడెంత ర్యాష్ గా మాట్లాడాడంటే. భార్గవ్, ప్లీజ్ భార్గవ్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నీకు జరిగిన ఈ ఇన్సల్ట్ కి నేను సారీ చెప్పడం కన్నా ఇంకేం చేయలేను. ఇన్సల్టులకి అవుట్లెట్లు లేకపోతే ఇన్సర్టులు పీకేసుకొని ఇండీసెంట్ గా తిరగాలి ఇండియా అంతా. ఆంటీజీ, టేక్ ఇట్ ఈజీ. ప్రియాంక విషయం అది అమ్మని మోసం చేసిన ఆడపిల్ల, ఈ ఇంటి పరువు తగలేసిన అగ్గి, పేగు తెంచుకుని పుట్టి కన్న కడుపుకే కోత పెట్టిన ఆగర్భ శత్రువు. ఆ శత్రువు పేరు మళ్ళీ ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. దట్స్ ఇట్. భార్గవ్ బాబు, శోభనానికి ఎందుకే ఎంత కంగారు? పెళ్ళైన తర్వాత చేసుకోవచ్చు కదా. నాది కన్ఫర్మ్ టికెట్ అనుకున్నాను గాని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాను అనుకోలేదయ్యా. ఇప్పుడు అనుకున్నావు కదా, బిల్లు నేను కడతానులే. బిల్లు గురించి కాదయ్యా, నా పెళ్ళాగిపోయిందని నలుగురికి తెలిసిందనుకో, నన్ను నిల్లుగాడు అనుకుంటారేమోనని నా బాధ. నీ బాధ నాకు అర్థమైందయ్యా. ఆ బాధలోనే పగ పుడుతుంది, ఆ పగలోనే ప్రతీకారం పుడుతుంది. ఆ కొంప తీసి నాకు కూతురుతో లవ్ ఉన్నట్టు నీకు తల్లితో గాని లవ్ అఫైర్ లేదు కదా? నాది లవ్ అఫైర్ కాదయ్యా, క్రిమినల్ అఫైర్.
డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ మంది ఎందుకండి? అప్పుడే నోయి మజా. నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకుని వెచ్చటి మందుని గొంతులో దింపుకుని అలా అలా కార్లో వెళ్తుంటే స్వర్గంలో తేలిపోతున్నట్టుంటుంది. మేడం, మీరిప్పుడు వాదించబోయే కేసుపై నా బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మీరు పెద్ద మనసుతో నా అల్లుడికి శిక్ష పడకుండా కాపాడాలంటావు. చూడు శేషాచలం, తప్పు తాగి కారు డ్రైవ్ చేయడం మొదటి తప్పు, ర్యాష్ గా డ్రైవ్ చేసి పసిపిల్లల ప్రాణాలు బలి తీసుకోవడం రెండవ తప్పు. ఇన్ని తప్పులు చేసిన వాణ్ణి ఒక లాయర్ అయ్యుండి శిక్ష పడకుండా కాపాడమని అడుగుతున్నావే, ఇది అన్నింటికన్నా క్షమించరాని తప్పు. అవుట్ అవుట్ ఐ సే. వాదోపవాదాలు విన్న తరువాత ప్రకాష్ అనే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఇడుగోనమ్మా నీ మొగుడు. నా మొగుడు నాకు దొరికాడు. ఏమండి, నా మొగుడు నాకు దొరికాడు. నా మొగుడు నాకు దొరికాడు. డాక్టర్ గారు, ఇంకా ఎన్నాళ్ళు మా అమ్మాయికి నరకం? డోంట్ వరీ సార్. మంగళసూత్రాన్ని చూసి మొగుడు అని గుర్తుపట్టిందంటే మీ అమ్మాయిలో చాలా మార్పు వచ్చినట్టే. షీ విల్ బి ఆల్ రైట్. మీరు మీ అమ్మాయిని ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. రాజేశ్వరి, నా కూతురు బెనలో ఉండవలసిన మంగళసూత్రాన్ని మిఠాయి పొట్లం చేశావు. అమ్మ కావలసిన నా కూతుర్ని బొమ్మను చేశావు. నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి నీకు పిచ్చెక్కించేంత వరకు నిద్రపాను. హలో బేబీ. డాడీ, నేను ఒక మాట అడగనా? అడుగు. లైఫ్ లో మీకు బాగా ఇష్టమైంది, చాలా ఇంపార్టెంట్ అయింది ఏది డాడీ? చెప్పనా? చెప్పండి డాడీ, చెప్పండి. నీ నవ్వు, నీ అమాయకత్వం, నీ ఫ్రాంక్నెస్. ఐ లవ్ ఇట్. ఓ ఐ లవ్ యు డాడీ. ఐ లవ్ యు. చూడాలి డాడీ. నాకు ప్రియాంకను చూడాలనే ఉంది, కానీ అదక్కడ, మనం ఎక్కడ, ఎలా? మావయ్య, ఏంటలా ఉన్నారు? ఏం లేదమ్మా, కంట్లో నలుసు పడింది. కన్న కూతురు జ్ఞాపకాలు కంట్లో నలుసు కాదు మావయ్య, కమ్మటి బాధ. మీలాంటి నాన్నగారిన ప్రియ నిజంగా అదృష్టవంతురాలు మావయ్య. ఏం అదృష్టమో ఏమో, తనిప్పుడు అక్కడ ఎలా ఉందో ఏమో. ఎన్ని బట్టలు, ఎన్ని నగలు. అయినింట్లో పుట్టిన ప్రియ ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఏమిటో. అవునమ్మా, ప్రేమ మనస్సు నింపుతుంది గాని కడుపు నింపదుగా. ఇవన్నీ అర్జెంటుగా ఇప్పుడే ప్రియాంకకు పంపిస్తాను. అమ్మో, అత్తయ్య ఒప్పుకుంటుందా? ఒకరు ఒప్పుకునేదేమిటి, ఒప్పుకునేలా నేను చేస్తాను. సుధా, శోభ, ఏమిటివన్నీ? ప్రియ బట్టలు మావయ్య. అది నాకు తెలుసు. ఇవన్నీ ఇక్కడెందుకున్నాయి? ప్రియాంకకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు, లేదని చెప్పానా లేదా? చెప్పారు మావయ్య. మరి ఇంకా ఇక్కడెందుకున్నాయి? ఈ ఇంటిని వదిలేసి వెళ్ళి అమ్మనే గౌరవం చూపకుండా అంత పొగరుగా ప్రవర్తిస్తుందా? అమ్మ ముసలోడా, కూతురి మీద మమకారం నీ చేత ఎన్ని నాటకాలు ఆడిస్తుందిరా. ఇస్తారా? దీన్ని కరెక్ట్ ఫినిషింగ్ ఇస్తా. శేషాచలం అయ్యా, ఇవన్నీ తీసుకెళ్లి ఆ ప్రియాంక మొహాన్ని కొట్టు. తన వస్తువేది మన ఇంట్లో కనపడకూడదని చెప్పు. ఇవన్నీ దాన్నే ఉంచుకోమని చెప్పు. అయ్యయ్యో, పాపం అమ్మాయి గారి బట్టలన్నీ నేలపాలు చేశారు కదండి. ఇప్పుడు అర్థమైందండి, మదర్ సెంటిమెంట్ కన్నా ఫాదర్ సెంటిమెంటే గొప్పదని. ఏమన్నా? అమ్మాయి గారి మీద మేడం గారి కంటే మీకే ఎక్కువ కోపం ఉందండి. మీరు ఆవేశపడకండి, ఇవన్నీ అమ్మాయి గారికి చేర్చాలి, అంతే కదా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళు.
ప్రియమ్మా ప్రియమ్మా శేషాచలం గారు ఏంటండి ఇవన్నీ? పరువు బాధ్యతమ్మా. గుండెల మీద కుంపటి దింపుకోగానే సరిపోతుందా? తించినింట్లో వెలుగుతుందా మండుతుందా? ఆ కుంపట్లో బొగ్గులున్నాయా లేవా దగ్గరుండి చూసుకోవాలి కదమ్మా. మరి కొంపదీసి సూట్ కేసుల్లో బొగ్గులు గాని మోసుకొచ్చారా ఏంటి? ఎంత చిత్రం నా బంగారు కొండ. కోటలో ఉన్న బంగారమే, పేటలో ఉన్న బంగారమే. ఇంట్లో ఏసీ లేదమ్మా. ఎందుకు? మా ఆయన చూడగానే చెమట్లు పడుతున్నాయా? ఇలా మాటలు చూసి సర్దుకునే సంసారం నెట్టుకొస్తున్నాం అనమాట. అందుకే అమ్మగారు పాపం ఇవన్నీ ఇచ్చి పంపించారు. ప్రియా ఏంటివన్నీ? కాస్ట్యూమ్స్ అండి. అమ్మాయి గారు బట్టలు, నగలు, పౌడర్లు, స్నోలును. అన్నట్టు ఇవన్నీ పువ్వుల్లో పెట్టిస్తాను. పూలు ఎక్కడా? అక్కర్లేదు. ఇంతకేమని దేనికి? దేనికంటే ఏటమ్మా, సపోజ్ నువ్వు ఈ నూలు చీర కట్టావనుకో, ఈ చీర కందం వచ్చింది కానీ నీ లెవెల్ పడిపోయింది కదమ్మా. ఫర్ సపోజ్ నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, ఈ ఇంటి లెవెల్ పెరిగింది కానీ పాపం నీ సంగతి ఏంటమ్మా? అయినా మన పెద్ద ఇంట్లో బాత్రూమ్ అంత ఉంది. దీన్ని ఇక్కడ హాల్ అనుకోవాలన్నమాట. హాల్లో టీవీ ఉండాలి. ఈ బెడ్రూమ్ లో గానీ ఉందా? వెళ్ళి చూడండి. మీ అమ్మగారికి రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఎంతైనా కన్న తల్లి కదమ్మా. కూతురు కష్టాలు పడుతుంటే ఏ తల్లి కడుపు కరిగిపోదు. అందుకే ఇవన్నీ ఇచ్చి పంపించారు. శేషాచలం, నువ్వు అర్జెంట్ గా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకపోతే నీ కోసం మీ అమ్మగారు గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. అదేంటమ్మా, ఇక్కడ ఉంటే మస్ట్ అని అక్కడ ఉంటే వేస్ట్ అని ఇవన్నీ నీ గురించి నేను మోసుకొస్తాను. వేస్ట్ అయితే ఇవన్నీ తీసుకుపోయి కోర్టు ముందు కొట్టు పెట్టి ఆవిడ గారు నమ్ముకోమను. అన్నట్టు పువ్వుల్లో పెట్టి అప్పగించమంది కదా ఆవిడ. ఇవ్వగా పూలు వెళ్ళి అప్పగించు. వెళ్ళి కడిచే. ప్రియా ఏంటా ఆవేశం? మీకు తెలీదండి, వాళ్ళ పంతో నెగ్గించుకోవడం కోసం ఏం చేయడానికైనా వెనకాడరు వాళ్ళు. ఐశ్వర్యం వాళ్ళ అహంకారం అయితే అభిమానం మన ఆభరణం. రండి. థ్యాంక్స్ అమ్మా. ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి ఇవ్వగానే ఎక్కడ తీసుకుంటావు అని కంగారు పడ్డాను. నువ్వు ఇలా బెట్టిగా ఉన్నావంటే ఈ పువ్వుల్ని ముళ్ళుగా చేసి నీ అమ్మ గుండెల్లో గుణపాల్లా గుచ్చుతా. అమ్మని నీకు కూడా లోకం అయిపోయినా. అదేంటండి ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నారు? చిన్న పనుంది, లోపలికి పద. రా. ఏంటా? ఏంటండి పట్టపగలు? అయితే అయింది. ఫస్ట్ నైట్ బదులు ఫస్ట్ పగలు అనుకో. పరీక్షలు అయ్యే వరకు ఆగమన్నావు, ఆగాను. ఇంకా నా వల్ల కాదు. కారాపు. అయ్యయ్యో యదవా యదవని కూటికి లేను అని కట్టుకున్నంత మాత్రాన దాన్ని పోయే అమ్మాయి గారు కంటి కనిపిస్తలేదురా. శేషాచలం మేడం, వచ్చే కార్యక్రమం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అలాగే మేడం. అమ్మా ప్రియాంకమ్మ, పెద్దవాడిని పెద్ద మనసుతో చెప్తున్నాను. మన టైం బాగలేనప్పుడు ఎదుటి మనిషి మన మొక్క మీద క్యాంటీన్ చుమ్మేసినా చిరునవ్వుతో సర్దుకోవాలమ్మా. జరిగిన అవమానాలన్నీ దిగమించుకొని మిమ్మల్ని తన దారికి వచ్చి కారు ఎక్కమంటున్నారు. అమ్మగారు రండమ్మా. అక్కర్లేదు. పొరపాటున ఒకసారి ఆవిడ గారు వచ్చే దారిలో నడిచినందుకే ఈ బట్టలు కంటిన బురద ఈ జన్మ కుదలేలా లేదు. ఇక సరాసరి ఆవిడ గారు బాటలో నడిస్తే మా బతుకులు బురద గుంట పాలేనట్టే. ఇప్పుడు కొత్తగా పడేదే ఉంది బురద. నువ్వు పడ్డదే బురద గుంటలో. చీర పాడైందనేగా ఏడుపు. ఇదిగో కొత్త చీర కట్టుకో. లుక్ మేడం, తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పుకి సారీ చెప్పేవాళ్ళని మహాత్ములంటారు. కానీ తప్పు చేసి కూడా గొప్పగా ఫీల్ అయ్యే మీలాంటి వాళ్ళని లాయర్లు అంటారనుకుంటాను. లాయర్ రాజేశ్వరీదేవి, మీరు గొప్పగా కొనుక్కున్న ఈ పట్టు చీర మా ఆవిడ కట్టుకోవడానికి పనికిరాదు. మరెందుకు పనికొస్తుందో తెలుసా? ఇందుకు. అబ్బబ్బబ్బబ్బబ్బా,
6,000 రూపాయల చీర. వాడు మొండిపట్టు కాకపోతే ఆ చీర వాడికి ఏం తెలుసు? అసలు అమ్మగారు అంతస్తు ఎక్కడ, వాడు అంతస్తు ఎక్కడ? ఇందాకటి నుంచి చూస్తున్నాను. వాడు వాడు అంటున్నావు. రాజేశ్వరీదేవి గారి అల్లుణ్ణి వాడు అనే అంత వాడివయ్యావన్నమాట. చిచ్చి చిచ్చి చిచ్చి, నేను అంతటోని ఎంతటోని అంటలేదండి. నా ఎత్తు 3 జాన్ల 2 బెత్తులని నా హైట్ నాకు తెలుసు. కాకపోతే ఆ అబ్బాయి 6 అడుగులు ఉన్నాను, అమ్మగారి కంటే పెద్దోండి అనుకుంటున్నాడు. అనుకొని ఏమన్నాడేంటి? ఏమన్నారంటారంటే బాబు, మీరిచ్చిన చీర నా పిల్లం కట్టుకోవడానికి పనికిరాదు, ఇందుకు పనికొస్తుందని. అని ఏం చేశాడు? ఆ చీరతో అమ్మాయి గారికి అంటుకున్న మట్టిని తుడిచి ఇస్సిరి అమ్మగారు మొక్క మీద కొట్టాడు. అంటే మీరు కొట్టిన మట్టి మళ్ళీ మీ మొహానే కొట్టాడన్నమాట. గ్రేట్ ఫెలో, గ్రేట్ ఫెలో. డాడీ, వాడు గ్రేట్ ఫెలోనా? కాదా మరి? మీ అమ్మ కట్టుకోవటానికి కొన్న చీర అతని పెళ్ళ మట్టి తుడుచుకునే లెవెల్ దంటే అతను గ్రేటే కదా. థ్యాంక్స్ పెద్దాయన. నీకు కూడా పెళ్ళం మీద ఇంత కోపం ఉందంటే టీచర్లు అగ్గిపుల్లగా పనికొస్తుంది. మీరంతా బుగ్గైపోవడానికి. ప్రియా, నీకు గుడ్ న్యూస్. కానీ నాకు బ్యాడ్ న్యూస్ రా. అదేంటి నాన్న? రేపటి నుంచి నువ్వు నా కొడుకువే కాదురా. ఏంటి? ఒక పెద్ద ఇండస్ట్రీకి అసిస్టెంట్ మేనేజర్వి. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. వావ్! అబ్బా, ఎంత భయపెట్టేశారు మావయ్య. అంతకంటే భయపెట్టే న్యూస్ చెప్తాను. నువ్వు ఎగ్జామ్స్ లో తప్పావు. అవునండి, ఏం చేయను మరి? అయ్యో ప్రియా, జస్ట్ జోక్ చేశాను. ఎగ్జామ్స్ లో నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. కావాలంటే చూడు. లేదండి, తప్పాను. ఏ మొద్దు, పేపర్ చూడు, నువ్వేం తప్పలేదు. అక్కర్లేదు, తప్పేనంటుంటే. తప్పలేదంటుంటే అసలు తప్పించిందే నువ్వు, మళ్ళీ మాట్లాడతావేంటి? అబ్బా, నేను తప్పించడం ఏంటి రమ్య? అయ్యా బన్ బటర్ జామ్ గారు, మీ ఆవిడ తప్పింది పరీక్ష కాదు, నెల. కంగ్రాట్స్ ప్రియా. ప్రియా, నిజమా? ఒరే బాబు, నన్ను తాతయ్య చేయబోతున్నందుకు మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఈ శుభవార్త తీసుకెళ్ళి మీ అత్తగారింట్లో చెప్పిరా. వాళ్ళకెందుకు మావయ్య? అక్కర్లేదు. ఏ ప్రియా, పంతాలు పట్టింపులు మర్చిపోవడానికేనే ఈ వేడుకలు పేరెంటాలు. అది కాదు రమ్య. ఇదిగో చూడమ్మా, చిన్నవాళ్ళు వాళ్ళకి తెలియపోతే కనీసం పెద్దవాడివి నీకు తెలియదా అని 10 మంది నన్ను అంటారు. మీకు అంత అభిమానం అడ్డం వస్తే చెప్పండి, నేనే స్వయంగా వెళ్ళి చెప్పొస్తాను. మావయ్య మీరు. వద్దు నాన్న, నేనే వెళ్తాను. ఏమండి మీరా? ప్రియా, నేనేమన్నా గల్ఫ్ వార్కి వెళ్తున్నానా ఏమిటి? మనవడు పుట్టబోతున్నాడని శుభవార్త చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఏమైనా చంపేస్తారా? టేక్ ఇట్ ఈజీ. విజయబాబురా, రా రా రా. నిన్ను చూసి అన్నాలైందో ఏంటి? డబ్బైన అవసరం? అలాంటి అవసరం నాకు రాదులేండి. నమస్తే మాయ. నమస్తే బాబు. ప్రియాంక కులాసాగా ఉందా? కోరుకున్న ప్రియం కట్టుకున్న తర్వాత కులాసాగా ఉండక ఎలా ఉంటారండి? మేడం గారు, అల్లుడు గారు వచ్చారు. వచ్చిన పని ఏమిటో చెప్పమను. మీకు మనవడు పుట్టబోతున్నాడు. ఎంత మంచి మాట చెప్పావు బాబు. అంటే నేను తాతయ్యని కాబోతున్నాను. రాజేశ్వరి, నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు. అమ్మయ్యా, ఇంకా 2 నెలల మధ్యలోనూ రాకపోకలు మొదలైపోయాయి అనమాట. రాకపోకలేంటి, ఎల్లరకోళ్ళలో ఇక్కడే పడి ఉండొచ్చు. శేషాచలం, ప్రతి కేర్ ఆఫ్ ఫుట్పాత్ గాడు ఇల్లరెక్క ఉండడానికి మా ఇల్లేం ధర్మసత్రం కాదు. అది కాదు మేడం, అమ్మాయి గారు నీళ్ళు వేసుకున్నారు కదా అని ఆనందం పట్టలేక అలాగన్నాను అంతే. నీళ్ళు వేసుకొని నీళ్ళలో మునగని మాకు సంబంధం లేదు. రాజేశ్వరి. అవునండి, కొత్త కొత్త బంధుత్వాలను కలుపుకొని అతని ఇంటికి రావద్దని చెప్పండి. మీ ఇంటికి రావాల్సిన అవసరం నాకు లేదు. రావాలన్న కోరిక అంతకంటే లేదు. ఓహో, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? మీ అమ్మాయి అమ్మ కాబోతుందన్నది మీకు శుభవార్త అవుతుంది అనుకున్నాను. మీకు చెప్పటం మా సంప్రదాయం, రావటం రాకపోవటం మీ సంస్కారం. కానీ వెళ్లే ముందు ఒక్క మాట, గుండెల మీద తన్నే పిల్లల్ని కూడా దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించేదే తల్లి. ఆ నిజం మీకు తెలియకపోయినా మీ శాపం కూడా నా బిడ్డకు దీవెననే అనుకుంటాను. ఏం చూసుకున్నావు ఇంత పొగరు? తల్లి కూతుళ్లను కలపాలనుకోవటం పొగరనుకుంటే కూతుర్ని దూరం చేసుకుంటున్న తల్లి ప్రేమనేమంటారో మరి. శేషాచలం, శేషాచలం, శేషా. భార్గవ్, ఎప్పుడొచ్చావు? భార్గవ్, ఏంటి కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు అలా ఉండిపోయావు? శేషాచలం, ఎవరా మెరుపు తీగ? మెరుపు తీగ? అదేనయ్యా,
ఈ రూములో ఉన్న అమ్మాయి ఓహో అదా, నీకు తెలియదు కాదు, అది నా కూతురులే. మొన్నే మెంటల్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను. మెంటలా? అది సరే కానీ నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. మర్చిపోయాను శేషాచలం, గుర్తు తెచ్చుకొని మళ్ళీ వస్తా. ఈడెవడండి బాబు? అమ్మా ప్రియాంక, అయ్యో మావయ్య, మీకెందుకు ఈ శ్రమ? దీనిలో శ్రమే ఉందమ్మా. కుంకుమ పువ్వు కలిపిన పాలు పుట్టబోయే మనవడికి తాతయ్య ఆ మాత్రం చేయలేడు. ఇదిగో చూడమ్మా, నువ్వా ఒట్టి మనిషివి కాదు. 24 గంటలు ఇలా చదువుతూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమవుతుందో చెప్పు. ఇంకెన్ని రోజులు మావయ్య? 2 నెలలేగా. అదిగో ఆయన వచ్చేసారు. ప్రియా, ప్రియా, ఇదిగో కొత్త చీర, త్వరగా కట్టుకుని బయలుదేరు. ఎక్కడికండి? మా కంపెనీ మేనేజ్మెంట్ మారుతుందని చెప్పానా? చెప్పారు. ఆ సందర్భంగా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు, అందరినీ సతీ సమేతంగా రమ్మన్నారు. ఓహో, కొత్త చీర కూడా కొనమన్నారా? ఎందుకండి డబ్బులు దండగా? ఓన్లేమ్మా, పాపం ముచ్చటపడి తెచ్చాడు, కట్టుకొని సరదాగా వెళ్ళరండి. yes, you are correct. ప్రియా, మీ అమ్మ. నీ మొహానికి అదొకటే తక్కువ. అట్లాంటి ఆశలే పెట్టుకోకు. ప్రియాంక వచ్చింది. ప్రియాంక అవును, మనిషి కనిపించట్లేదు. బయటికి వెళ్ళాడు. రాజేశ్వరి. లేదు, నేను ప్రియాంక వచ్చింది. ఫ్లవర్ బొకేస్ ఆర్డర్ చేయమన్నాను. డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టాఫ్, ఈ దీపక్ కాటన్ మిల్స్ యజమానులుగా ఇంతకాలం మాకు సహకరించినందుకు మీ అందరికీ మా థ్యాంక్స్. ఇప్పుడు యాజమాన్యం మారింది, మాలాగే మీరు కొత్త యాజమాన్యానికి కూడా సహకరిస్తారని ఆశిస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాం. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే. విదేశీ వ్యామోహం వద్దు, స్వదేశీ అభిమానమే ముద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పారు. మీ మాటని గౌరవించి ఈ ఫ్యాక్టరీ కొన్నాను. మీ సువర్ణ హస్తాలతో ఈ జ్యోతిని వెలిగించి నన్ను ముందుకు నడిపించండి. తప్పకుండా. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీ నాది కాదు, మనది. దీనికి కొత్త ఎండీగా మన మహర్షిని అపాయింట్ చేస్తున్నాను. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంటే కష్టాలు వర్కర్స్ ముంగిట్లో ఉంటాయి. అందుకే మన ఫ్యాక్టరీకి అనుబంధంగా ఉన్న షోరూమ్స్ అప్పులన్నీ ఇప్పుడే వసూలు చేయాలని నిర్ణయించాం. ఈ విషయంలో వర్కర్స్ అంతా ఒక అడుగు ముందుకు వేసి ఖాతాదారులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. రెడ్జీ సార్, ప్లీజ్. అసిస్టెంట్ మేనేజర్ ముకుందరావు 20,000, చీఫ్ అకౌంటెంట్ లక్ష్మీదేవి 15,000, సేల్స్ ఆఫీసర్ విజయ్ 10,000. ఏంటండి మీరు అప్పు? అవును ప్రియా, నువ్వు ఇప్పుడు కట్టుకున్న చీర ఇన్స్టాల్మెంట్లో అప్పుగా తీసుకొచ్చాను. మిమ్మల్ని అప్పు చేసి ఆర్భాటాలు ఎవరు చేయమన్నారా? ప్రియా, అందరూ మనే చూస్తున్నారు. విజయ్, నీది అప్పు 10,000. అది నేను ఇన్స్టాల్మెంట్లో కడతానన్నాను. ఇప్పుడు సడన్ గా డబ్బు అడిగితే ఎలా? కట్టాలి, కట్టి తీరాలి. భార్గవ్, అర్థం లేకుండా మాట్లాడకు. విందుకు పిలిచి విస్తరాకు పన్ను కట్టమంటాం అన్యాయం. నాకిక్కడ కావలసింది న్యాయాన్యాయాలు కాదు, డబ్బు. డబ్బు కట్టి నీ భార్య మానాభిమానాన్ని కాపాడుకుంటావో లేక నువ్వు చీర విప్పి నీ మొగుడి ఆత్మాభిమానాన్ని నిలుపుకుంటావో. ప్రియా, అతను ఎవరనుకుంటున్నావు? నీ మొగుడు పనిచేసే కంపెనీకి యజమాని. వీడా పనివాడుకున్న బుద్ధి కూడా లేదు. వీడేజమాని ఎలా అవుతాడు? ప్రియాంక తోడబుట్టిన వాడివి కాబట్టి బతికిపోయా. మరొకడైతే ప్రాణం తీసుండేవాణ్ణి. భార్గవ్, డబ్బుంది కదా నీ మిడిసి పడక. నువ్వు కొన్నది ఆఫ్టర్ ఆల్ ఈ ఫ్యాక్టరీనే, కానీ నన్ను నా భర్తని 1000 జన్మలెత్తిన కొనలేవు. మైండ్ ఇట్. రండి. ఏదేమైనా మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. ఆఫీస్కి వెళ్ళద్దా?
పట్టపగలు మా శ్రీమతి గారికి ఇంత మూడొచ్చింది ఏమిటి? నేను చెప్తున్నది ఆఫీస్ గురించి. ఆ కంపెనీలో మీరు పనిచేయడానికి వీల్లేదు. మరి 24 గంటలు తమరి కంపెనీలోనే ఉంటే మనకి ఫుడ్ ఎవరు పెడతారు మేడం? నేను సీరియస్ గా చెప్తున్నాను, కాస్త నా మాట వినండి. ఏంటమ్మా? చూడండి మావయ్య, నిన్న పార్టీలో జరిగిన అవమానం మీకు తెలుసుగా? తెలుసు. వాళ్ళంతా ఏకమై కావాలనే కంపెనీ కొన్నారు. అందుకే ఆ ఉద్యోగం మానేమంటున్నాను. మానేసి వేరే ఉద్యోగం చూసుకోండి. ఆ కంపెనీ కూడా వాళ్ళు కొనేస్తే? చూడు ప్రియా, నేను పని చేస్తున్నాను, వాళ్ళు జీతం ఇస్తున్నారు. సమస్యలు అనేవి ఎక్కడైనా ఉంటాయి. అవునమ్మా, వాళ్ళని చూసి మనం ఎందుకు భయపడాలి? నువ్వు ధైర్యంగా ఉండు. ఇవన్నీ తీసుకెళ్లి కారులో పెట్టండి. అట్టగేనండి, తొందరగా రారా. సుధా, శోభ, త్వరగా రండి, ఆవిడ వచ్చేస్తుంది. ఏమిటి అంతా కట్టకట్టుకుని బయలుదేరారు? అదే మన కూతురు సీమంతానికి. మీ కూతురని చెప్పండి. అదేమిటి రాజేశ్వరి, ఎంత కాదనుకున్నా అది మన ఒక్కగానొక్క కూతురు. తల్లిగా నువ్వు చెయ్యాల్సి. ఆపండి. తల్లిగా అది ఎప్పుడండి నాకు గౌరవించింది? ప్రేమించినప్పుడా, పెళ్లి చేసుకున్నప్పుడా, అత్తగారింటి కాపురానికి వెళ్ళినప్పుడా? ఎప్పుడు నాకు గౌరవించింది? వీటన్నిటికీ పనికిరాని తల్లి సీమంతానికి మాత్రం కావాల్సి వచ్చిందా? రాజేశ్వరి, పిల్లలు మన అభిప్రాయాల్ని గౌరవించటం లేదని బాధపడే కన్నా వాళ్ళ ఆలోచనల్ని ఆశీర్వదించడానికి అలవాటు పడటం మనకే మంచిది. అంత కర్మ నాకేం పట్టలేదు. నా అభిప్రాయాల్ని గౌరవించని వాళ్ళని ఆశీర్వదించాల్సిన పని లేదు. ఏమమ్మా, మీరు కూడా అక్కడికేనా? అవునత్తయ్య. కూతురంటే తెంచుకుపోయేది, కోడలంటే పంచుకునే వాళ్ళు అనుకున్నాను. వెళ్ళండి వెళ్ళండి. ఎరా, నువ్వు నిలబడ్డావే, వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. లేదమ్మా, నేను అక్కడికి వెళ్ళలేదు, నాకు ఫ్యాక్టరీలో పనుంది. ఇదేంటే పెళ్ళాం సీమంతానికి మొగుడు తాళనాలు కడుతున్నాడు? పెళ్ళం మీద ప్రేమ అంటే అదే మరి. నా మొగుడు ఉన్నాడు దేనికి? సర్లే, నువ్వు ఏడాదికి పురుడు పోసుకుంటే ఎన్ని మాడి చెట్లను కొట్టుకొస్తాడు నీ మొగుడు? ప్రియా, ఏంటలా ఉన్నావు? మీ అమ్మ నాన్న రాలేదనా? చచ్చా, అదేం కాదా. నా వల్లే కదా నీకే అచ్చట ముచ్చట లేకుండా పోయింది. ఏమండి, ఎప్పుడు అలా నాతో కడుపుతో ఉన్నప్పుడు అమ్మ దగ్గర ఉండాలనిపిస్తుంది. కానీ ఏ ఆడపిల్లకు తనను అమ్మను చేసిన భర్త కంటే తన తల్లి ముఖ్యం కాదు. పదండి. అబ్బాబ్బా, అందరూ వచ్చేసారు, రండరా. అమ్మా, నువ్వు బయలుదేరు, వెళ్ళు. సుజాత, అమ్మాయిని తీసుకోండి. ఇంతకీ పసుపు చందనం కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావురా? కనిపించడం లేదా? పసుపు చందనాల మేలు కలయిక వీకో టర్మరిక్ ఉంది నాన్న, ఇప్పుడే తెస్తా. ఏడ్చావు గాని, ఇంతకీ గాజు ఎక్కడ పెట్టావు? అరే, ఆఫీసులో పెట్టి మర్చిపోయానన్నా. ఏమిటి, గాజులు మర్చిపోయావా? గాజులు ఎక్కడ సీమంతం ఎవరైనా చేస్తారట్రా? వెళ్ళు, వెళ్ళి 5 నిమిషాలు చేస్తా. ఓవర్ స్పీడ్ లో పోకు. బాగున్నావమ్మా? నమస్కారం బావగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మా మనవడేమంటున్నాడు? హాయ్ స్వీటీ. అమ్మ రాలేదా? మీ అమ్మ ఏదో కేసులో బిజీగా ఉంది, నీకు తెలిసిందే కదమ్మా. ఇప్పుడు అవన్నీ ఆలోచించుకు ప్రియా. అయిపోయింది, అంతా అయిపోయింది. దాని చేత పబ్లిక్ గా చేరిపించి అవమానిస్తానని శపథం చేశావు. అది నిన్ను 10 మందిలోనూ చెప్పుతో కొట్టకుండా చీకొట్టి పంపించింది. ఇప్పుడు తగుదనమ్మా అని కడుపొచ్చి శ్రీమంతం కూడా చేసుకోబోతుంది. చేసుకొని శేషాచలం, పాపం దాన్ని ఆఖరిసారిగా పసుపు కుంకుమలు తనివి తీరా పూసుకొని రేపటి నుంచి వాటికి శాశ్వతంగా దూరం అయిపోవాలి కదా. అంటే అర్థం కాలేదా? పేరుకి కంట్రీ భక్తుడైన ఆచరణలో బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ ఫార్ములాని పాటించేవాణ్ణి. కానీ జీవితంలో ఈ మెరుపులన్నీ
రాబోవు పెను చీకటికి సంకేతాలు శేషాచలం. అందుకేగా అమ్మవారికి బలిచ్చే ముందు మేకపోతును అలంకరించినట్టు ఆ మహర్షిగాడిని ఎండీని చేశాను. భార్గవ్! ఛీ! మీలో ఇంత కుట్ర ఉందని కల్లో కూడా ఊహించలేదు. మా కుటుంబాన్ని సర్వనాశనం చేయడం కోసం మీరింత నాటకం ఆడతారా? శకును పాసికలు ముందే పసిగడితే మహాభారతమే లేదు బ్రదర్. కానీ మీ కుట్ర నేను పసిగట్టాను. ఇప్పుడే మా మమ్మీకి ఫోన్ చేసి మీ ఆందోళనతో చూస్తాను. హలో మమ్మీ, మమ్మీ, నేను మహర్షిని మాట్లాడుతున్నాను. మమ్మీ. మహర్షి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆఫీస్ నుంచే. ఇంతకాలం మనం ఎవరైతే నమ్మామో వాళ్ళే మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడం కోసం కట్టుకుంటు. మహర్షి, ఏమిటి అది? హలో హలో మహర్షి! బావగారు, ముందే చెప్తున్నాను, మగబిడ్డ పుడితే నా పేరే పెట్టాలి. మీరు పోటీకి రాకూడదు. రాను, కానీ ఒక కండిషన్. ఏంటి? మీరు ఆ మీసాలు తీసి ఎందుకు? ముద్దు పెట్టుకుంటే మా మనడు గుచ్చుకోదు మరి. ఏమిటి రవి? విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? ఎందుకు? విజయ్ ఎవరినో హత్య చేస్తే ఆ హత్య లాయర్ రాజేశ్వరీదేవి కళ్ళారా చూసిందట. సాక్ష్యాధారాలతో సహా పోలీసులు విజయ్ని అరెస్ట్ చేశారు. రాజేశ్వరీదేవి! ఇప్పుడు నీ కక్ష తీరిందా రాజేశ్వరీదేవి? సీమంతం జరపాల్సిన కన్న కూతుర్ని పుట్టింటికి ఎలా రప్పించుకోవాలో తెలియక మాస్టర్ ప్లాన్ వేసి నా భర్తని జైలుకి పంపించావు. పసుపు కుంకాలతో పుట్టింటికి నవ్వుతూ రావాల్సిన కూతుర్ని కన్నీళ్లతో రప్పించావు. వాట్ ఏ గ్రేట్ యు ఆర్! మాట్లాడవే. సీమంతో రోజున కూతురికి గాజులు తొడగడానికి రాలేదు కానీ అల్లుడికి సంకెళ్ళు తొడిగించడానికి వెళ్ళావా? నువ్వు ఒక అమ్మవేనా? కడుపుతో ఉన్న కూతురికి పుట్టిలు లేకుండా చేసి మెట్టినింట్లో మొగుడు కూడా లేకుండా చేస్తావా? నువ్వు ఒక ఆడదనివేనా? రాజేశ్వరి, కడుపు మండి అదన్న మాటలు పక్కన పెట్టి నీ కడుపులో ఏముందో కక్కు. అత్తయ్య, మీకు మేమెప్పుడు ఎదురు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పం. కానీ ఇంటి ఆడపడుచు నేర్పిస్తే ఈ ఇంటికి శుభం కాదత్తయ్య. శుభం? ఈ ఇంటికి శుభం అనేది ఒకటి ఉందా? రాజేశ్వరి, చివరిసారిగా చెప్తున్నాను, విజయ్ మీద తప్పుడు కేసు పెట్టొద్దు. తప్పుడు కేసని ఎవరు చెప్పారు మీకు? తప్పుడు కేసు కాకపోతే విజయ్ హత్య చేయటం మమ్మీ. చెప్పండి అత్తయ్య, మీ కళ్ళతో మీరు చూసి అరెస్ట్ చేయించారట కదా, ఎవరిని చంపాడు చెప్పండి అత్తయ్య. ఎవరిని అడిగితే నీతో ఎలా చెప్పండి? నాకు ఇష్టం లేకుండా నా కూతురు ముఖాన కళ్యాణం బొట్టు పెట్టిన నా అల్లుడు ఎవరి నుదుట కుంకుమ చెరిపేశాడో తెలుసా? నీ భర్తనమ్మా దుర్మార్గుడు చంపేసింది. ఆ రాక్షసుడేనమ్మా నా బిడ్డను పొట్టన పెట్టుకుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా బిడ్డ చావు నేను కళ్ళారా చూశాను. రాజేశ్వరి, నువ్వు చెప్పేది నిజమా? అవునండి, మన బిడ్డ మనకి లేడండి. మా ఆయన నేను చంపలేడు. చంపాడు. కన్న బిడ్డ హత్యకు సాక్షినైన దౌర్భాగ్యరాలు.
నేను పెద్ద లాయర్ని, గొప్ప లాయర్ని. కన్న బిడ్డ హత్య కేసుని కోర్టులో వాదించుకోబోయే దురదృష్టం పట్టిన పెద్ద లాయర్ని. ఎస్, కూతురికి మొగుడైనా సరే హంతకుణ్ణి మాత్రం విడిచిపెట్టను. ఆయన హంతకుడు కాదు, ఆయన్ని నేను కాపాడుకుంటాను. ఇంపాసిబుల్. వాడు నీ మొగుడైనా సరే దేవుడైనా సరే ఉరిశిక్ష పడేలా చేస్తాను. అలా చెయ్యని నాడు నేను చదువుకున్నది న్యాయశాస్త్రం కాదు, నా పేరు రాజేశ్వరి దేవి కాదు. న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది, అది ఎప్పుడూ నా వైపే ఉంటుంది. న్యాయం నీ వైపు ఉంటుందనుకోవడం కాదు, నువ్వు న్యాయం వైపు ఉండాలని కోరుకో. లేని రోజున నువ్వే కాదు, ఆ దేవుడైనా సరే ఓడిపోయి తలంచుకోవాలి. ప్రియా, ఏమండి? ప్రియా, ఏమండి? ఏమిటది చిన్నపిల్లలాగా? అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. అన్నీ మర్చిపోయి హాయిగా ఉంటేనే మనకి పన్నంటి బాబు పుడతాడు. మర్చిపోమ్మని ఎంత తేలిగ్గా చెప్పారండి. ప్రతి క్షణం గుండెల మీద ఎగిరిపడి ఈ మంగళసూత్రం గుండె లోతుల్లో గుచ్చి మీ ఉనికిని ప్రశ్నిస్తుంటే ఎలా మర్చిపోమ్మంటారు? ప్రియా, అవునండి, ఆడదాని జీవితం భర్తని మర్చిపోదామన్నా మర్చిపోలేని మధుర స్మృతులతో ముడివేశాడండి ఆ భగవంతుడు. చెయ్యని నేరానికి విధి మిమ్మల్ని శిక్షించి కక్ష నా మీద తీర్చుకుంటుందండి, నా మీద తీర్చుకుంటుంది. ప్రియా, అలా మాట్లాడుకో. నీలో పెరిగితేనా నేను చూడలేను. నేను నిర్దోషం ప్రియా, నన్ను ఏ చట్టం శిక్షించలేదు. మీ భార్యగా మీరేం చెప్పినా నేను నమ్ముతానండి, కానీ ఈ ప్రపంచమే మిమ్మల్ని నమ్మట్లేదు. కాళ్ళు గడ్డలు పట్టుకున్నా ఆ రాజేశ్వరికి భయపడి ఏ లాయరు మీ కేసు వాదించడానికి ముందుకు రావట్లేదండి. ప్రియా, నువ్వు లాలో గోల్డ్ మెడలిస్ట్ కదా? మరి నువ్వు లాయర్ అన్న విషయం నీకెందుకు గుర్తు రావట్లేదు ప్రియా? ముద్దాయి భార్యనన్న భయం అండి. ఒకవేళ నేను ఈ కేసులో ఓడిపోతే నా భర్త నేనే శిక్షించుకుంటానేమోనన్న పిరికితనం అండి. ఆ పిరికితనమే వద్దు ప్రియా. ది గ్రేట్ రాజేశ్వరి దేవి రక్తం పంచుకు పుట్టిన నీకు ఆమె స్ఫూర్తి కావాలి. కన్న ప్రేమకు కట్టుకున్న బంధానికి కోర్టు వేదిక కావాలి. గెలుపైనా ఓటమైనా మీ ఇంటి గడప దాటకూడదు ప్రియా. నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ ఈ భూమి మీద పడకముందే ఈ లోకానికి నేను నిర్దోషణ నిరూపిస్తానని నాకు మాటివు ప్రియా. నిరూపిస్తానండి. ఈ ప్రపంచానికే కాదు, తను చూసిందే నిజమని, తన తీర్పుకు తిరుగులేదని బిర్రవీకి ఆ లాయర్ రాజేశ్వరి దేవి కళ్ళు కోర్టులోనే తెరిపిస్తాను. ప్రియా, యువర్ ఆనర్, ఈ ముద్దాయి పంతాలకు పట్టింపులకు పోయి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. అంతేకాదు, ఒక తల్లికి గర్భశోకాన్ని కలిగించాడు, ఒక అమాయకురాలి నుదుటి కుంకుమ చెరిపేశాడు. అటువంటి ఈ హంతకుడికి మీరు విధించబోయే శిక్ష నేర చరిత్రకే గుణపాఠం కావాలి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. Who are you? ముద్దాయి తరఫున వాదించడానికి వచ్చిన డిఫెన్స్ లాయర్ని. మీరు అనుమతిస్తే Proceed. థ్యాంక్ యూ మిలార్డ్. ముద్దాయి హంతకుడా కాదా అని నిరూపించకుండానే కేవలం హతుడు తన కొడుకున్న స్వార్థంతో మిలాడ్, స్వార్థం అన్నది నా వాదనలోనే కాదు, నా రక్తంలోనే లేదు. ఇది మమతలకు మమతానురాగాలకు అతీతంగా జరుగుతున్న పోరాటం. న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతానని లాయర్గా ప్రమాణం చేసిన నేను నేరం చేసిన వాడు కొడుకైనా సరే అల్లుడైనా సరే శిక్ష పడేలా చేస్తాను. Objection overruled. థ్యాంక్ యూ మిలాడ్. మిస్టర్ విజయ్, మీకు మహర్షి ఇంతకు ముందే తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అతను నేను పనిచేసే ఫ్యాక్టరీకి ఎండి. ఓ, ఫ్యాక్టరీ ఎండిగా మాత్రమే తెలుసా? నా భార్యకి తోడపుట్టినవాడు కూడా. నాట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. హతుడు ముద్దాయి భార్యకు స్వయాన అన్న. ఇప్పుడు ముద్దాయి భార్య అయిన డిఫెన్స్ కౌన్సిల్ ని కొన్ని ప్రశ్నలు వేయడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. Permission granted. మీది పెద్దలు చేసిన వివాహమా? లేదు, మాది ప్రేమ వివాహం. ప్రేమంటే ప్రేమంటే ఏమిటి? బాలచంద్ర మరో చరిత్ర అనుకున్నావా? మణిరత్నం గీతాంజలి అనుకున్నావా? అదేగా మీకు తెలిసిన ప్రేమ. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన మాతృ హృదయాన్ని
ముక్కలు చేసి వెళ్ళడమేగా నీకు తెలిసిన ప్రేమ? మిలాడ్, ఎటువంటి తల్లిదండ్రులైనా తమ బిడ్డలు తమ కంటే ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటారు. రిక్షా తొక్కేవాడు కూడా తన బిడ్డనిచ్చేటప్పుడు అవతలి వాడికి 2 రిక్షాలున్నాయా అని చూస్తాడు. అటువంటిది ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో గారాబంగా పెరిగిన తన కూతుర్ని చదువు సంస్కారం ఉన్న ఒక కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేయాలనుకోవటం తప్ప? యువర్ ఆనర్, తన ప్రేమని పెళ్లిని తిరస్కరించిన ఆ కుటుంబం అంటే ఈ ముద్దాయికి తీరని కక్ష. హత్య జరిగిన రోజు మీ శ్రీమంతం అనుకుంటాను. అప్పుడు మీ భర్త మీ పక్కన లేడా? లేరు. గాజుల కోసం వెళితే హత్యా నేరం కింద ఆయన అరెస్ట్ చేశారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ముద్దాయి భార్య చెప్పిన కథనం ప్రకారం సీమంతానికి గాజులు తేవడానికి వెళ్ళాడు ఆమె భర్త. గాజులు తేవడానికి వెళ్ళిన వాడు గాజుల కొట్టుకు వెళ్ళాలి కానీ హత్యా స్థలానికి ఎందుకు వెళ్ళినట్టు? అవకాశాన్ని అదనుగా తీసుకుని పాత పగని మనసులో ఉంచుకుని కేవలం మహర్షిని హత్య చేయడానికే వెళ్ళాడు, హత్య చేశాడు. నేను చేయలేదు. నేను గాజులు తేవడానికి ఫ్యాక్టరీకి వెళ్ళాను. మీ ఫ్యాక్టరీలో గాజులు తయారు చేస్తారా? మాట్లాడరే. నేను యువర్ ఆనర్, ఇతనే ఆ హత్య చేశాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఉంది. అసలే నేను కంట్రీ భక్తుణ్ణి. ఆ రోజు ఇలా ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయ్యానో లేదో కస్సున మహర్షి గుండెల్లో కత్తిదించాడు ఇతను. అంతే, షాక్తో కెవ్వున కేక వేసి కుప్పకూలిపోయాను. ఆ తర్వాత లేచి చూస్తే ఏముంది? బ్లడ్తో మహర్షి ఉన్నాడు, షాక్తో వాళ్ళ మదర్ ఉంది, సంకెళ్లతో ఈ బ్రదర్ ఉన్నాడు. ఇతను చెప్పేదంతా కట్టు కదా, పచ్చి అబద్ధం. హీస్ ఎ లయర్. ఆపదలో ఉన్న మహర్షిని కాపాడడానికి నేను అక్కడికి వెళ్ళాను. కాపాడావా? లేదు, అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. ప్రాణాలు పోయాయని దూరంగా నిలబడి ఉన్న నువ్వెలా చెప్పగలవు? ఎవరో అతన్ని కత్తితో దారుణంగా పొడిచారు. ఆఖరి నిమిషంలో మహర్షి గిలగలా కొట్టుకుంటూ నా ముందే చనిపోయాడు. జడ్జి గారు, నన్ను కాపాడండి. జడ్జి గారు, నన్ను కాపాడండి సార్. జడ్జి గారు. మై గాడ్, వెంటనే అతను హాస్పిటల్ తీసుకెళ్ళండి. మిలాడ్, మీరు అనుమతిస్తే అతను చనిపోయాడా బ్రతికున్నాడా అని ముద్దాయి విజయ్ చెప్పగలడు. ఏం విజయ్? నాకెలా తెలుస్తుంది? ఎందుకు తెలీదు? అదే పరిస్థితిలో ఉన్న మహర్షి చనిపోయాడని ఎలా చెప్పగలిగా? చెప్పు. నేను చెప్తాను యువర్ ఆనర్. గురి చూసేవాడికే లక్ష్యం కనిపిస్తుంది. ఇతను మహర్షిని చంపడానికి వెళ్ళాడు గనకే మహర్షిని కత్తితో పొడిచాడు, అతను చచ్చిపోయాడని ఖచ్చితంగా చెప్పగలిగాడు. ఆ నిజం నిరూపించడానికే యువర్ ఆనర్ ఇతని చేత నేను ఇంత నాటకం ఆడించింది. సో ముద్దాయే ఈ హత్య చేశాడు అనడానికి ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకేం కావాలి యువర్ ఆనర్? ఎనీ డిఫెన్స్? డిఫెన్స్ లాయర్, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. శేషాచలం, రేపు కోర్టులో వాడికి ఉరి శిక్ష పడుతుందంటావా? డౌటా? ఆ యముడి చేతి నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ రాజేశ్వరీదేవి పట్టుకున్న కేసు నుంచి తప్పించుకోవటం ఆ బ్రహ్మతరం కూడా కాదు. అంటే నిన్న కొడుకు హత్య, రేపు అల్లుడు ఉరి, ఎల్లుండి కూతురు విధమన్నమాట. అచ్చు నువ్వు చేసావు, ఉరి ఆడికి తగిలించావు. వాడి కట్టిన తాళిని కచ్చి తీరా నువ్వు తెంపబోతున్నావు. ఇప్పుడు రాజేశ్వరీదేవికి స్థితి నువ్వు పేర్చు, నిప్పు నేనంటిస్తాను. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? మీరు చేసేది అన్యాయం అని చెప్పడానికి. అంత వయసు నీకు లేదమ్మా. మీ మాటలు అర్థం చేసుకోలేనంత పసిపిల్లనేం కాదు. ఎవరి కోసం మీరు ఈ దారుణాలన్నీ చేస్తున్నారు? నీకోసం అమ్మా. నీ జీవితాన్ని నాశనం చేసిన ఆ రాజేశ్వరీదేవి కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి. కూల్ డౌన్ శేషాచలం, కూల్ డౌన్. చిన్నపిల్ల ఏదో సరదా పడుతుంది, చెప్పే విధంగా చెప్పి బుజ్జగించాలి. నీకేం కావాలి? మేమిద్దరం కోర్టుకు వెళ్ళి లొంగిపోవాలి, అంతే కదా? ఓకే, కమాన్.
తన దగ్గర దాచుకుంటాడన్న సంగతి మర్చిపోకు. నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడా లేడా అన్నది ముఖ్యం కాదు, అతని నేరం చేశాడా లేదా అన్నది కావాలి. ఈ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ రానా. మీ పేరు? రాజేశ్వరీదేవి. మీకెంతమంది పిల్లలు? 2 మగపిల్లలు. అంటే కూతుళ్ళు లేరా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఏమైంది? చచ్చిపోయింది. మీ కొడుకుని ముద్దాయి హత్య చేయడం మీరు చూసారా? లేదు. మరి మీకెలా తెలుసు? చావు బతుకుల్లో ఉన్న నా కొడుకు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాను. అవును, మీది చాలా పెద్ద కుటుంబం కదా, మీరొక్కరే ఎందుకు వెళ్ళారు? అప్పుడు నేను తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? సీమంతానికి. ఎవరు సీమంతానికి? నా కూతురు సీమంతానికి. మీ కూతురు చచ్చిపోయిందన్నారా? ప్రేమనే పేరుతో ఆత్మను చంపుకొని కన్న తల్లి అంతరాత్మను చంపేసింది. 20 సంవత్సరాలు పెంచిన ప్రేమని కాదని 20 నిమిషాల్లో పుట్టిన ప్రేమతో ఎగిరిపోయింది. అటువంటి కూతురు కన్న తల్లి దృష్టిలో చచ్చిపోక బ్రతికుంటుందా యువర్ ఆనర్? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒక అమ్మ తన కూతురి ప్రేమను అంగీకరించలేక బ్రతికున్న చచ్చిన వాళ్ళతో జమ కట్టింది. అదే అమ్మ తన కూతురి అమ్మతనాన్ని వెక్కిరించి సీమంతానికి రాలేకపోయింది. అంటే అత్తగా అల్లుడి పట్ల ఆమెలో తిరస్కారం ఉంది, అమ్మగా కూతురి పట్ల ఆమెలో కసి పేరుకుపోయింది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నో యువర్ ఆనర్. అధర్మం అల్లుడైనా కొడుకైనా శిక్షించడానికి వెనకాడని చెప్పిన ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అల్లుడైన ఈ ముద్దాయి పట్ల ఆమెకున్నది ప్రేమ పగ అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఈ కేసుకి ఎంత ఉంది యువర్ ఆనర్? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు హత్యాస్థలానికి వెళ్ళి ఏం చూశారు? ఆ హంతకుడి చేతుల్లో నా కొడుకు చావు బ్రతుకుల మధ్య పెనుగులాటం చూశాను. అంటే ఈ కత్తితో ముద్దాయి మీ అబ్బాయిని పొడవటం మీరు చూడలేదు కదూ? లేదు. కేవలం చావు బతుకుల మధ్య ముద్దాయి చేతుల్లో పెనుగులాడటం మాత్రమే మీరు చూసారు, అవునా? అవును. అది చూసి ముద్దాయి మీ అబ్బాయిని హత్య చేశాడంటున్నారు కదూ? ఖచ్చితంగా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పే కథనం ప్రకారం ఆమెకు ముద్దాయి అంటే పగ, తనని ఎదిరించి పెళ్లి చేసుకున్న కూతురంటే కసి. What happened? She is in the family way. నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి. Call the ambulance. No, Your Honor. It's a human drama. మానవతా విలువల్ని జోడించి
ముద్దాయి హంతకుడా కాదా అని చెప్పే ప్రయత్నంలో ఇది నేనాడిన చిన్న నాటకం యువరానా. నేనెవరినైనా ఏమైనా ఆపదలో ఉన్న నన్ను ఈవిడ కింద పడకుండా పట్టుకుంది, బాధతో పెనుగులాడుతుంటే ఓదార్చింది. ఇది ఆపదలో ఉన్న నా పట్ల చూపించిన సానుభూతా లేక పగతో నన్ను చంపడానికి చేసిన ప్రయత్నం అయ్యవరానా? ఆర్డర్ ఆర్డర్. ఇది ఆవిడ నన్ను చంపడానికి చేసిన ప్రయత్నం అయితే అక్కడ ముద్దాయి చేసింది హత్య అవుతుంది. ఇది నా పట్ల చూపించిన సానుభూతి అయితే అక్కడ ఆపదలో ఉన్న హతుడి పట్ల ముద్దాయి చూపించింది కూడా సానుభూతి అవుతుంది యువరానర్. రాజేశ్వరి దేవి కూతుర్ని ప్రేమించడం ముద్దాయి చేసిన నేరమే కావచ్చు, కానీ ఆమె కొడుకుని హత్య చేశాడంటే అన్యాయం. అల్లుడంటే ఆమెకి ఇష్టం లేకపోవచ్చు, కానీ చెయ్యని నేరానికి నా భర్తను దోషించేసి హంతకుడంటే నేను భరించలేను యువరానర్. నా భర్త హంతకుడు కాదు యువరానర్, నా భర్త హంతకుడు కాదు. అవును జడ్జి గారు, విజయ్ నిర్దోషి, విజయ్ అంతకుడు కాదు, విజయ్ అంతకుడు కాదు. మీరు చెప్పదలుచుకున్నది ఏదైనా బోల్లోకి వచ్చి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఆ రోజు అది సార్ జరిగింది. ఈ కుట్రలో నాకు బాగుంది. అసలు అంతకుడు ఆ భార్గవ్, వాడిని అరెస్ట్ చేయండి సార్. మీరు ఇంకా ఆలస్యం చేస్తే వాడు ఈ దేశ సరిహద్దులే దాటి వెళ్ళిపోతాడు సార్. వాడిని అరెస్ట్ చేయండి సార్, వాడిని అరెస్ట్ చేయండి సార్, వాడిని అరెస్ట్ చేయండి గట్టిగా. Please leave me. Stop it. అతను నిర్దోషి, వదిలిపెట్టండి. Take him to remand. Yes, sir. Pata. బాబు విజయ్, ప్రియా, విజయ్ నిర్దోషి. నువ్వే గెలిచావమ్మా. లేదమ్మా, ఈ కోర్టులో నేను గెలిచినా అమ్మ కోర్టులో ముద్దాయినేనమ్మా. కన్నా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా దోషినమ్మా. నన్ను క్షమించమ్మా. ప్రియా. అవునత్తయ్య, ఈ నేరంలో నాకు భాగం ఉంది. ప్రేమంటే ప్రియా నేనే అనుకుని మీ అందరినీ బాధ పెట్టాం. నా కోర్టులో ఓడిపోయినా జీవితం అనే కోర్టులో గెలిచారు. దీర్ఘ సుమంగళి భవాని ఆశీర్వదించడం కన్నా ఈ అమ్మ తీర్పు ఇంకేముంటుంది? అమ్మయ్యా, వీడి పుట్టుకతో పాటు నా భార్య ముఖంలో చిరునవ్వులు ఇంతకాలానికి చూశాను. ఈ జన్మకి ఇది చాలు. చాలా ఊరుకోండి.